స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి మహిమ చెల్లిద్దాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Let all the glory and honor be to our Lord and Savior Jesus Christ. మహిమ ఘనత ప్రభావములు మన ప్రియ రక్షకుడైన యేసయ్యకే చెల్లునుగాక. It's a great joy to be here this evening. ఈ రాత్రి మీతో ఉండటం మాకు బహు సంతోషం. I really thank God for bringing me here tonight. ఈ రాత్రి మరలా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. With a grateful heart, I want to thank our dear pastor for giving me this wonderful opportunity to share his word. కృతజ్ఞత నిండిన హృదయంతో వాక్యం అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. Thank you, pastor. వందనాలు అయ్యారు. So it's a great joy to be here this evening. ఈ రాత్రి మీ మధ్యలో ఉండటం బహు సంతోషం. Also I am happy to see the happiest face on earth. అలాగే భూమి మీద ఉన్నటువంటి సంతోషకరమైన ముఖాలను చూడటం నాకు సంతోషంగా ఉంది. Am I right? నిజమేనంటారా? Are you the happiest people on earth? భూమి మీద ఉన్న వారిలో సంతోషంగా ఉన్నవారు మీరేనా? Amen. Come on. అవునండి. అంటే నవ్వితే సరిపోద్ది, అదే జవాబు. ఇంకా Yes, we have a lot of problems. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. But the God you and I serve is bigger than any problem. కానీ నీవు నేను సేవించు ప్రభు మన సమస్యల కంటే గొప్పవాడు. Amen. He is here right now. ఆయన మన మధ్యలో ఉన్నారు. So tonight it is going to be a night of deliverance. ఈ రాత్రి ఒక విడుదల రాత్రిగా ఉండబోతుంది. So today morning it was a prophetic morning. ఈ ఉదయకాల సమయమేమో ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఉదయంగా గడిచింది. So I brought the word especially for the church this morning. ఈ ఉదయకాల సమయాన్న సంఘము కొరకు ప్రత్యేకంగా దేవుని వాక్కును తెచ్చాను. So today it's for everyone. అయితే ఈ రాత్రి అందరి కోసం. And God is going to deliver people from a lot of problems. దేవుడు అనేక సమస్యల నుండి అనేకులను ఈ రాత్రి ఇక్కడ విడిపించబోతున్నారు. Are you ready to receive it? విడుదల పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Amen. Hallelujah. హల్లెలూయా. So let's turn our Bible to 1 Samuel chapter 27. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథాన్ని త్రిప్పుదాం. So our dear pastor is going to read 1 Samuel 27 from verse 1 to 4. 1 నుండి 4 వచనాలు తెలుగులో పాస్టర్ గారు చదువుతారు. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజైన అకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో అకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యజ్రయేలీయురాలగు అహీనోయము నాబాలు భార్య అయ్యుండిన కర్మేలీయురాలగు అబిగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేసెను. Tonight the title for my sermon is Ziklag. ఈ రోజు ఈ ప్రసంగానికి అంశం ఏంటంటే సిక్లగు. సిక్లగు. So this is the title of tonight's message. ఈ రాత్రి ప్రసంగం యొక్క శీర్షిక సిక్లగు. In January 28, 1986, జనవరి నెల 28వ తారీఖు 1986వ సంవత్సరం a space shuttle called Challenger was about to lift from Kennedy Space Center, Florida, America. ఛాలెంజర్ అనేటువంటి ఒక అంతరిక్ష నౌక మరి కెనడాలో నుండి అంతరిక్షానికి రాకెట్లను మోసుకొని పోవాలి. In that Challenger, the space shuttle, 7 crew members are about to lift towards the space station. అందులో 7 వ్యోమగాములను లేదా మనుష్యులను ఆ అంతరిక్ష నౌక మోసుకొని అంతరిక్షంలోకి పోవాలి.
one of the engineer was, in charge of that space shuttle Challenger. His name was Roger Boysley. రోజర్ బాయ్స్లే అనేటువంటి ఒక ఇంజనీర్ గారు ఈ అంతరిక్ష నౌకనంతా దీన్ని పంపించేదంతా కూడా చూసుకునేటువంటి వ్యక్తిగా నియమించబడ్డాడు. He had a very serious concern because of the severe cold. It could affect the space shuttle the next day, the day which is it going to be lifted. వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి అంతటి చలిలో ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఆందోళన ఆయన లోపల ఉంది. Roger Boysley is instructing other engineers, it's better we postpone the program because it is freezing cold outside. ఈ రోజర్ అనే ఈ ఇంజనీర్ అన్నాడు కదా, బయట మంచు యుగాలుగా చలిగా గడ్డగట్టేస్తుంది, అంత చల్లగా ఉంది కాబట్టి ఈ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని వాయిదా వేస్తే మంచిదని ఇతర ఇంజనీర్లతో చెప్పాడు. The other engineers, they failed to hear the warning of Roger Boysley. రోజర్ బాయ్స్లే చెప్పినటువంటి ఈ అభ్యంతరాన్ని, ఈ హెచ్చరికను ఇతరులైనటువంటి ఇంజనీర్లు పెడచెవిని పెట్టారు. In spite of the warning of Roger, the space shuttle took off. రోజర్ హెచ్చరిక చేసినా కూడా మిగిలిన వాళ్ళందరూ పచ్చ జెండా ఊపారు కాబట్టి ఈ అంతరిక్ష నౌక ప్రయాణాన్ని మొదలుపెట్టింది. Just 73 seconds after the launching, the Challenger exploded and 7 crew members got killed. ఛాలెంజర్ భూమి మీద నుండి లేచింది గాలిలోకి. 76 సెకండ్ల వ్యవధిలోనే ఆ వాతావరణంలో ఏర్పడిన మార్పులకు అది పగిలిపోయింది. 7 వ్యోమగాములు మనుషులు చనిపోయారు. It is because of a wise counsel has been disregarded. ఎందుకు ఈ నష్టం జరిగిందంటే జ్ఞానయుక్తమైన ఒక ఆలోచనను వారు పెడచెవిని పెట్టారు కాబట్టి ప్రాణాలు పోయాయి, కోట్ల కొలది ధనము నష్టమైపోయింది. Dear men and women of God, every one of us, including me, sometimes in certain situation we go into the danger zone of self counseling. నా ప్రియమైనటువంటి వారలారా, నాతో పాటుగా మనమందరము కూడా జీవితంలో కొన్ని సార్లు ఇతరుల జ్ఞానయుక్తమైన ఆలోచనలను ప్రక్కన పెట్టేసి మనకి మనమే ఆలోచన చెప్పుకొని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. There is a worst counselor inside us. మన లోపల అత్యంత Who is the worst? చెడ్డ ఆలోచన చెప్పేవాడు ఉన్నాడు. Who is the worst counselor? ఎవరో అత్యంత చెడ్డ ఆలోచనలు చెప్పగలిగిన వాడు? It's nothing but me, myself is the worst counselor. ఎవరో కాదండి, మనమే చెడ్డ ఆలోచనలు అన్ని పుట్టించుకోగలం. మనకంటే చెడ్డగా ఆలోచించేవాడు ఉంటాడా చెప్పండి. In fact, there is a best counselor. అలాగే ఒక శ్రేష్టమైన ఆలోచనకర్త కూడా ఉన్నాడు. That is the Holy Spirit. ఆ శ్రేష్టమైన ఆలోచనకర్త మనలో ఎవరంటే పరిశుద్ధాత్ముడే. Even though we follow the worst counselor, that's me. మన మనసు అయినటువంటి లేదా అసలైన మనమైనటువంటి మనం ఇచ్చినటువంటి చెడ్డ ఆలోచనల ప్రకారం మనం వెళుతూ ఉన్నా కూడా, here we read about David. ఇక్కడ దావీదు గురించి మనము అదే స్థితిలో ఉన్నట్లుగా చదువుతున్నాం. His own father-in-law is chasing David for almost 7 years. దావీదును తన సొంత మామ గత 7 సంవత్సరాలుగా తరుముతూనే ఉన్నాడు. Not 1 year, 2 years. 1-2 సంవత్సరాలు కాదు. It's been 7 years. David has been running with all his warriors, around 600 warriors, for 8 years. దావీదు సుమారుగా 7-8 సంవత్సరాలుగా 600 మంది యోధులతో పాటుగా సౌలు తరుముతుంటే పరిగెడుతున్నాడు, పారిపోతున్నాడు, తప్పించుకుంటున్నాడు. In fact, for 7 years David has been a fugitive in the desert. 7 సంవత్సరాలుగా దావీదు అరణ్యములో శరణు పొందుతున్న శరణార్థిగా ఉన్నాడు. The situation is not changing. పరిస్థితులు ఏమీ మారట్లేదు. 7 సంవత్సరాలు Saul దాటినా is keeping running around David. సౌలు ఇంకను దావీదు వెనకపడి తరుముతూనే ఉన్నాడు. Amen. After 7 years, 7 సంవత్సరాల తరుముట తర్వాత David is losing his faith. దావీదు తన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాడు. Sometimes long trials, it exhausts our faith. కొన్నిసార్లు సుదీర్ఘ కాలము శ్రమల గుండా వెళుతుంటే మన విశ్వాసం నీరసం వచ్చేది. Sometimes we have been praying for a particular situation for years and years,
if it doesn't happen, we lose our faith. కొన్నిసార్లు ఒక విషయం కోసం మనం సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్నాం కానీ జవాబు రాకపోతూ ఉండేసరికి మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటది. We can see even in the Bible, Samuel's oil, it lost its fragrance. మనము లేఖనాల్లో చూస్తున్నాము సమూయేలు యొక్క నూనె తన యొక్క సువాసనను పోగొట్టుకున్నట్లుగా ఉంది. Even David, he has lost the memory of killing Goliath. దావీదు కూడా గొలియాతును చంపానన్న జ్ఞాపకాలను కూడా మరిచిపోయినట్లున్నాడు ఇక్కడ. After 7 years, David gave up that one day Saul is going to kill me. 7 సంవత్సరాల తర్వాత దావీదు ఇక చేతులు ఎత్తేసి అంటున్నాడు కదా, ఇక ఏదో ఒక రోజున సౌలు వచ్చి నా మీద పడి నన్ను చంపేస్తాడు. By his own mouth, David is saying, Saul will kill me one day. తన నోటితో దావీదు చెబుతున్నాడు, నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక దినమున సౌలు చేత నాశనం అయిపోతాను. The same David who sang many songs during this same situation is saying now, Saul is going to kill me. 7 సంవత్సరాల అరణ్య వాసములో ఎన్నో కీర్తనలు రాసి పాడిన దావీదు ఇప్పుడు అంటున్నాడు కదా, ఏదో ఒక రోజున సౌలు నన్ను పట్టుకొని చంపేస్తాడు. Psalms 28, 28వ కీర్తన, Psalms 31, 31వ కీర్తన, Psalms 32, 32వ కీర్తన. all these psalms are written by David when he was pursued by Saul. ఇట్టి కీర్తనలన్నీ కూడా సౌలు చేత తరమబడుతున్నప్పుడు దావీదు రచించిన కీర్తనలు. Psalms 57 was written by David when Saul was pursuing him. 52వ కీర్తన కూడా 57వ కీర్తన కూడా సౌలు చేత తరమబడుతున్నప్పుడు దావీదు రాశాడు. He sang beautiful songs. అద్భుతమైన పాటలు ఎన్నో పాడాడు. In all his song he is saying, Lord is my rock, he is my refuge, he is my fortress. తన కీర్తనలన్నిటిలో దావీదు ఇలా చెబుతున్నాడు, యెహోవా నాకు దుర్గము, నాకు ఆశ్రయము, నా కొండ, నా కోట, నా శైలము, నేను దాగుచోటు అని చెప్తున్నాడు. This same David, after 7 years, he says, no more I'm going to sing the song. ఇవన్నీ చెప్పిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయినాక ఇక ఆ పాటలన్నీ కట్టి పెట్టేస్తున్నాను, ఇక నేను He పాడను is అంటున్నాడు. saying within himself, I am tired. తనలో తాను చెప్పుకుంటున్నాడు, ఇక నేను అలసిపోయాను. I'm going to take a different decision in my life. ఇప్పుడు నా జీవితంలో నేను వేరొక నిర్ణయం ఒకటి తీసుకుంటాను. Maybe God has forgotten me. బహుశా ప్రభువు నన్ను మరచిపోయాడేమో. Maybe everything is over. అంతా అయిపోయిందేమో. Nothing is happening. ఏమీ జరగడం లేదు. I've been fasting for 6 years. 6 సంవత్సరాలుగా నేను ఉపవాసం ఉంటున్నాను. And this is the 7th year. ఇది 7వ సంవత్సరం. Nothing is happening. ఏమీ జరగడం లేదు. I'm going to give up. నేను ఇక వదిలిపెట్టేస్తాను. I'm going to take a different route. నేను ఇప్పుడు వేరొక మార్గము గుండా I'm వెళ్తాను. going to take a different way. నేను వేరొక దారి చూసుకుంటాను. David is saying, దావీదు చెప్పుకుంటున్నాడు తనలో తాను, what I'm going to do is, ఏం చేస్తానంటే just nearby, ఇదిగో ఈ దగ్గరలోనే there is a Philistine city. ఫిలిష్తీయుల పట్టణం ఒకటి ఉంది. There is a Philistine city. ఫిలిష్తీయుల సరిహద్దు పట్టణం ఉంది. And there is a king, his name is Agis, is అక్కడ there. ఒక రాజు ఉన్నాడు, అతని పేరు ఆకీషు. Better I go into the Philistine city. నేను ఆ గాతులో ఉన్నటువంటి ఆకీషు దగ్గరకు వెళితే మంచిది. Instead of being in Israel, ఇశ్రాయేలు సరిహద్దులలోనే ఉండుట కంటే, instead of running around in the midst of the presence of God, ఈ దేవుని సన్నిధిలోనే ఇటు అటు తిరుగులాడుట కంటే, let me run to Ziklag. ఇక్కడ నుండి నేను సిక్లగుకు పారిపోతే Maybe మంచిది. the Philistine Agis would help me when I run into Ziklag. అక్కడకు నేను వెళితే ఫిలిష్తీయుల రాజైన ఆకీషు నాకేమైనా సహాయం In చేస్తాడేమో. this worst situation, David is listening to the worst counselor inside him. అలాంటి దుర్లభమైన పరిస్థితులలో దావీదు ఎవరి ఆలోచన తీసుకుంటున్నాడంటే తనలో ఉన్నటువంటి చెడ్డ The ఆలోచనను. Spirit of Lord is revealing here ఈ tonight. రాత్రి దేవుని ఆత్మ ఒక విషయాన్ని Some బయలుపరుస్తున్నాడు. of you are sitting in this evening, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో కొందరు, or you might be watching online. లేకపోతే మీరు ఆన్లైన్ లో You వీక్షిస్తున్నారేమో, are in the same situation. మీరు కూడా అదే పరిస్థితిలో You ఉన్నారు. are about to give up. మీరు విడిచిపెట్టేద్దాం You are అనుకుంటున్నారు. almost tired of praying. అయ్యో ప్రార్థించి ప్రార్థించి అలిసిపోయారు. Oh, you are in the midst of taking an important decision in your life. ఒక ముఖ్యమైన నిర్ణయమును మీ జీవితములో తీసుకోవలసిన కోడలిలో ఉన్నారు. You are thinking in your heart, మీ హృదయంలో అనుకుంటున్నారు, oh, enough is enough. ఇక అయిపోయింది
అయ్యిందేదో అయిపోయింది. It's been 6 years. ఇంతవరకు చాలును. It's been 10 years. 6-10 సంవత్సరాలు అయిపోయింది. What is the use? ఏంటి ప్రయోజనం? I'm going to take a different decision. నేను వేరొక నిర్ణయం తీసుకుంటాను. But the Spirit of God is speaking to you అయితే tonight. ఈ రాత్రి దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. Before you take your own counseling, నీవు నీ సొంత ఆలోచనను తీసుకునే ముందు, before you listen to your own voice, నీ సొంత స్వరమును నీవు వినే ముందు, before you listen to what your heart says to నీ you, హృదయము నీకు చెప్పుచున్న మాటలు నీవు వినే ముందు, give me 2 hours. ఒక 2 గంటల సమయం నాకివ్వు. Give me 2 hours. 2 గంటల సమయం And నాకివ్వు. after that you take a decision. ఆ తర్వాత నీ నిర్ణయం నీవు తీసుకో. Take a decision after 10:30 p.m. ఈ tonight. రాత్రి 10:30 గంటల తర్వాత మీ నిర్ణయాలను వాయిదా వేసుకోండి. Because God has brought me all the way from Coimbatore to say to you this. ఎందుకంటే ఈ రాత్రి మీతో ఈ మాటలు చెప్పడానికి దేవుడు నన్ను కోయంబత్తూరు నుండి Before తీసుకొచ్చాడు. you take a wrong decision, మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకోనక మునుపే, like these engineers, ఈ ఇంజనీర్లు చేసినట్లుగా the Lord says, ప్రభు చెప్తున్నాడు, hear my voice. ఇదిగో నా స్వరమును వినండి. I know God, you are in a desperate situation. అవును, మీరు చాలా అత్యవసర పరిస్థితిలో ఉన్నారని నేను ఎరుగుదును. I know you need money immediately. మీకు వెంటనే ధనం అవసరమని నేను ఎరుగుదును. I need, you are in a very, very desperate situation. నాకు తెలుసు మీరు చాలా అత్యవసర పరిస్థితిలో ఉన్నారని. Listen very carefully. అయినను జాగ్రత్తగా వినండి. Sometimes when we are in that verge of a big problem, కొన్నిసార్లు పెద్ద సమస్యకు అంచున మనము నిలబడినప్పుడు, see, my thoughts, my thoughts or my feelings, it takes the, it comes up. నా ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? నా అనుభూతుల్ని, నాకు ఏమనిపిస్తుందో అందులో నుండి ఆలోచనలు పుడతాయి. That is, any voice which comes from outside, I fail to hear. బయట నుండి వచ్చేటువంటి వినబడే ఏ స్వరాన్నైనా కూడా నేను వినడం మానేస్తాను. Especially when you are in a big problem. ప్రాముఖ్యంగా పెద్ద సమస్యల్లో ఉన్నప్పుడు. When your heart says, when your mind says, well, that's it, I'm going to take a decision. మీ హృదయం, మీ మనసు చెప్తుంది, ఇక అయ్యిందేదో అయ్యింది, ఇంతవరకు చాలు, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోబోతున్నానని మీ హృదయం, మీ మనసు మీతో చెబుతాయి. Maybe the voice comes from God. ఒకవేళ దేవుని యొద్ద నుండి ఏదో స్వరం వస్తుంది. Maybe the voice comes from your parent. లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు ఏదో చెప్తున్నారు. Maybe a voice comes from your pastor. లేకపోతే మీ పాస్టర్ గారి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. That will not enter into your ears. అవి మాత్రం మీ చెవిలోకి వెళ్ళవిక. You take a decision. మీరు ఒక నిర్ణయం తీసేసుకుంటారు లోపల. And you say for yourself, మీతో మీరే, మీకు మీరే చెప్పుకుంటారు, I cannot live without this. నేను ఇక ఇది లేకుండా ఉండలేను. When you really want something, నీకు నిజంగా ఏదైనా కావాలంటే you convince yourself that you cannot live without it. మొదట నిన్ను నీవే ఒప్పించుకుంటావు, అది లేకపోతే నేను బ్రతకలేను అని. For example, if a girl falls in love with a boy, ఉదాహరణకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడితో ప్రేమలో పడింది అనుకోండి. your parents are, no, you are a godly child, you should not be doing this. మీ తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా నీవు దేవుని బిడ్డవు, నీవు ఇలా చేయకూడదు. The word of the Lord is coming through the pastor. No, that's a sin. దేవుని వాక్యం దైవజనుని ద్వారా వస్తుంది, నిన్ను ఖండిస్తుంది, లేదు నీ ఆలోచనలు తప్పు, పాపమని. But now you have made a decision. కానీ నీవు మాత్రం నీ హృదయంలో ఒక తీర్మానం You తీసేసుకున్నావు. have made a decision. నీవు నిర్ణయం తీసేసుకున్నావు. You are come to the self counseling. నీకు నీవే ఆలోచన చెప్పుకున్నావు. You are not going to hear that. ఇక ఏవి మాటలు, ఎవరి మాటలు వినవు. You are going to convince and you are going to peace yourself that what you are going to do is right. నీవు చేస్తున్నదే సరి అయినదని నిన్ను నీవే ఒప్పించేసుకొని నీలో నీవే బానే ఉంది, శాంతిగానే ఉంది, సమాధానంగానే ఉంది అని చెప్పుకుంటూ సర్దిపుచ్చుకుంటావు. Sometimes that path you chooses, it might give peace in your heart. కొన్నిసార్లు నీవు ఎంచుకునే ఆ మార్గం మొదట్లో నీకు నెమ్మదిగానే, సమాధానంగానే అనిపించొచ్చు. Because that is what you want. ఎందుకంటే నీకు కావాల్సింది అది కదా, అందుకని నీకు అంతా బాగానే ఉన్నట్లుంటది. It fits your feelings. అది నీ అనుభూతులకు, నీ అనుభవాలకు అతికినట్టు సరిపోయింది కాబట్టి బాగుంది అనుకుంటావు. It fits your desires. నీ కోరికలకు కూడా అతికినట్టు సరిపోయింది కాబట్టి భలేగుంది అనుకుంటావు. So you decide for it. కాబట్టి అదే కావాలని తీర్మానం చేసేసుకుంటావు. Why should I pray? ఇక నేను ఎందుకు ప్రార్థన చేయాలి? Why should I fast? ఇక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? Why should I go to church? ఎందుకు నేను మందిరానికి వెళ్ళాలి? If this is right, ఇదే నిజమైతే, I mean, if this elevates me, ఇదే నన్ను పైకెత్తి హెచ్చించేదైతే, if this gives happiness in my life, ఇది నాకు సంతోషాన్ని ఇచ్చేదైతే, why should I inquire God? ఇక నేను దేవుని దేని కోసం అడగాలి? I've been waiting for 6 years. 6 సంవత్సరాలుగా ఎదురు I've been చూస్తున్నాను. praying for years and years. సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నాను. It seems God is not hearing my voice. కానీ నా స్వరము దేవుడు
దేవుడు వింటున్నట్లుగా లేదు. But the decision I'm going to make, అయితే నేను ఒక తీర్మానం the తీసుకోబోతున్నాను. money I'm going to borrow, నేను అప్పు చేయబోతున్నాను. the man or a woman I'm going to marry, లేకపోతే నేను పెళ్లి చేసుకోబోతున్నాను పలానా వ్యక్తిని. the loan which I'm going to borrow, లేకపోతే నేను చెయ్యబోయే అప్పు, it seems that is best for me. అదే నాకు మంచిది, మేలు, శ్రేష్టం అనుకుంటా. If you are a person tonight, ఈ రాత్రి మీరు ఇలాగ అనుకుంటున్న వ్యక్తులైతే, if your desire is there, ఒకవేళ మీ కోరికలు గనక అలా ఉన్నట్లయితే, if you take the decision according to your feelings or your desires, ఈ రాత్రి మీ కోరికలకు అనుగుణంగా లేకపోతే మీ ఫీలింగ్స్ కు అనుగుణంగా ఇలాంటి నిర్ణయాలు మీరు if you are led తీసుకుంటున్నట్లయితే, by the self counseling, మీరు మీ సొంత ఆలోచనల చేతే tonight the నడిపించబడుతున్నట్లయితే, Spirit of God is saying to you, wait. ఈ రాత్రి దేవుని ఆత్మ మీతో చెబుతున్నాడు, ఆగు అక్కడ, He says, wait. ఆగు ఒక నిమిషం, Wait for a couple of hours. 2 గంటలు ఆగు. Because the self counsel is leading you away from God. ఎందుకంటే నీ సొంత ఆలోచనలు నిన్ను దేవుని నుండి దూరముగా It is going to తీసుకెళ్తున్నాయి. lead away from you from the presence of God. దేవుని సన్నిధి నుండి అవి నిన్ను దూరం It is చేస్తున్నాయి. leading you away into immorality. అవి నిన్ను లైంగిక పాపములోనికి తీసుకొని It is వెళ్తున్నాయి. leading you into more debt. అవి నిన్ను మరి ఎక్కువ అప్పులోనికి It is నెట్టివేస్తున్నాయి. leading you into addiction. నీ సొంత నిర్ణయాలు నిన్ను బానిసగా It is leading చేసేస్తున్నాయి. into నీ bankruptcy. సొంత నిర్ణయాలు నిన్ను నాశనం చేసేస్తాయి. Don't hear to that voice. కాబట్టి నీ సొంత ఆలోచనకు నీవు చెవియవద్దు. Don't listen to that voice. ఆ స్వరమును నీవు వినవద్దు. Young people, యవనస్తులారా, God is speaking to you tonight. దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. Be careful listening to your own counseling. మీరు మీ సొంత ఆలోచన విను విషయములో జాగ్రత్త. Sometimes it feels good కొన్నిసార్లు అది బాగుందిలే అనిపిస్తుంది. when you chat in the mobile. చాటింగ్ మొదలైనప్పుడు మొబైల్లో It feels good. భలే సంతోషం కలుగుతుంది It లోపల. gives some good feeling. అది మంచి అనుభూతుల్ని మిగులుస్తుంది. It leads you into distraction. కానీ చివరకు తొదకు అది నిన్ను నాశనమునికే తీసుకెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. David says, దావీదు అంటున్నాడు, I am going to go to the enemy, Philistines territory. నేను ఫిలిష్తీయుల పట్టణములలోనికి వెళ్ళిపోతాను. Saul has said to David, సౌలు దావీదుతో చెప్పాడు. Saul has confirmed David in 1 Samuel chapter 24. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో సౌలు దావీదును గట్టిగానే హెచ్చరించి చెప్పాడు. Saul gives an assurance, you will be the king. సౌలు ఏం చెప్పాడు? బాబు, నా తర్వాత దావీదా నువ్వే రాజు అవుతావు. Jonathan, he gives an assurance to David, you will be the next king. సౌలు కొడుకు యోనాతాను వచ్చి కూడా దావీదుకు ప్రమాణం చేసి, మా నాన్న తర్వాత నువ్వే రాజు అవుతావన్నాడు. Through Abigail, God speaks to David, you are the next king. అబీగయలుతో కూడా దేవుడు అబీగయలు ద్వారా దావీదుతో మాట్లాడి, నీవే తర్వాత రాజు అని చెప్పాడు. That is more than enough for David to be in the desert. ఆ 3 నిశ్చయతలు చాలు దావీదు అరణ్యములోనే చక్కగా సురక్షితంగా ఉండడానికి. Even twice God gave Saul in the hand of David. అంతేకాదు 2 పర్యాయములు సౌలును కూడా దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. Even that is an assurance that one day David will be the king for the whole Israel. అది కూడా ఒక నిశ్చయత, ఇశ్రాయేలీలందరికీ కూడా దావీదు ఒక రోజున రాజు అవుతాడని. That is more than enough. ఇవి చాలు. All David has to do is another 3 more years he has to run. దావీదు చేయవలసింది ఏంటంటే ఇంకొక 3 సంవత్సరాలు ఆ అరణ్యములో ఇటు అటు తిరుగులాడుతూ ఉంటే చాలు. In God's plan, David has to be fugitive for 10 years. దేవుని ప్రణాళికలో దావీదు ఒక 10 సంవత్సరాలు అలా శరణార్థిగా తిరుగుతూ ఉండాలి. In God's plan, already 7 years is over. దేవుని ప్రణాళికలో 7 సంవత్సరాలు అయిపోయింది. Only 3 more years is there. ఇంకా 3 సంవత్సరాలే మిగిలింది. The God who has protected David for 7 years 7 సంవత్సరాలు దావీదుకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. will not God protect David for another 3 more years? ఆ దేవుడు మరొక 3 సంవత్సరములు దావీదును సురక్షితంగా ఉంచలేడా? God who have been protecting David from the hands of Saul, సౌలు చేతి నుండి 7 సంవత్సరములు కాపాడిన దేవుడు, God who provided David for 7
7 years, 7 సంవత్సరములు దావీదును అరణ్యములో పోషించిన దేవుడు not only David with all to all his warriors, God has provided food. దావీదు మాత్రమే కాదు అతనితో ఉన్న యోధులందరినీ పోషించిన దేవుడు. Can't God provide for another 3 more years? ఇంకొక 3 సంవత్సరములు పోషించలేడా? But these 7 years David got tired. 7 సంవత్సరాలకే దావీదు అలసిపోయాడు. Because something is inside him saying, "Oh David, you have waited long." ఎందుకంటే తన హృదయములో ఏదో చెబుతున్నది, దావీదా నీవు చాలా కాలం ఎదురు David's చూసావు. faith started to waver. దావీదు యొక్క విశ్వాసము కదలడం David మొదలయ్యింది. started to tremble. అది కంపించడం మొదలయ్యింది. The Lord is revealing your heart ఈ tonight. రాత్రి దేవుడు మీ హృదయములను మీకు The God బయలుపరుస్తున్నాడు. who has protected you until ఈ today. నాటి వరకు మిమ్ములను కాపాడిన The దేవుడు, God who has provided until today. ఇంతవరకు మిమ్మును పోషించిన దేవుడు, He will provide you until the end. నీ ముగింపు వరకు ఆయన నిన్ను పోషిస్తాడు. He will protect you until the end. నీ ముగింపు వరకు ఆయన నిన్ను కాపాడుతాడు. He will take care of your needs. ఆయన నీ అక్కరలు తీరుస్తాడు. Don't take or don't hear to a wrong counseling. కాబట్టి చెడ్డ ఆలోచనలకు నీ The చెవినివ్వద్దు. Lord says, wait. ప్రభు అంటున్నాడు నిలువు, The Lord says, stop it. ఆగు, Don't move. కదలవద్దు, Don't move. కదలవద్దు. I mean, sometimes what you think is not right. కొన్నిసార్లు నీవు అనుకుంటున్నది సరికాకపోవచ్చు. Sometimes the decision you are going to make will lead into distraction. కొన్నిసార్లు నీవు తీసుకునే నిర్ణయాలు నిన్ను నాశనమునకు తోలుకొని వెళ్ళిపోతాయి. The Lord is here right now. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో He ఉన్నారు. is speaking to you right now. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. అవునంటే చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. Wait before taking a decision. ఇదిగో నీవు నిర్ణయం తీసుకునే ముందు ఆగు, ఆలోచించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. రెండు చేతులు పైకెత్తి చెబుదాం హల్లెలూయా. David, out of his own mouth, he says, దావీదు తన నోటితో చెప్పాడు, what I can do is escape. నేను ఇప్పుడు చెయ్యగలిగింది ఏమైనా ఉంటే తప్పించుకొని పారిపోవటం. Escape. తప్పించుకుపోవడం. A word from David's mouth. దావీదు నోట నుండి వచ్చిన మాట తప్పించుకుపోవాలి. That's not a right word from a man of God. దైవజనుని నోట నుండి తప్పించుకుపోవటం అనే మాట రాకూడదు. Escape is not a right word. తప్పించుకొని పోవుట అన్న మాట దైవజనునికి సరిపోయే మాట కాదు. Oh, you are not have to escape from the problem. సమస్య నుండి తప్పించుకునే వారం కాదు మనము. We have to stand in the midst of the problem. సమస్యల మధ్యలో నిలబడే వారం మనము. Because our God is a God who walks on water in the midst of the storm. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు తుఫానులో సైతము నీటి మీద నడవగలిగిన వాడు. No escape. తప్పించుకోవటం అనేది మన భాషలో ఉండకూడదు. When Jesus was walking on water in Luke chapter 14, లూకాసు వార్త 14వ అధ్యాయంలో యేసయ్య నీటి మీద నడిచినప్పుడు, in Peter saw that Jesus was walking on water. పేతురు చూచాడు యేసు నీటి మీద నడవడం. I tell you, Peter asked God, Lord, if it is you, let me walk on the water. పేతురు అడిగాడు కదా, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నడవడానికి ఆజ్ఞ ఇవ్వు. Peter walked on water. పేతురు కూడా నీటి మీద నడిచాడు. Yes, Peter had faith. అవును, పేతురులో విశ్వాసం ఉంది. He had the faith to walk on the water. నీటి మీద నడవగలిగిన విశ్వాసం ఉంది. In Latin there are 3 kinds of words for faith. ఆ విశ్వాసమునకు లాటిన్ భాషలో 3 రకాల పదాలు ఉపయోగించబడ్డాయి. I don't have time to tell all those things. అవన్నీ వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. Hallelujah. హల్లెలూయా. So, when Peter was walking, పేతురు నడుస్తున్నప్పుడు, so God wants to test his faith. దేవుడు పేతురు విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. Say, believing, understanding the word is different. వాక్యమును అర్థం చేసుకోవటం వేరు, Believing the word is different. అర్థం చేసుకున్న వాక్యాన్ని విశ్వసించడం వేరు. Trusting the word is different. దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టుకోవటం వేరు. Let me say, understanding who Jesus is different. యేసు ఎవరో అర్థం చేసుకోవటం ఒక ఎత్తు. Even devil understands who God is. సాతాను గాడికి కూడా యేసయ్య అంటే ఏంటో తెలుసు, వాడు ఇంకా బాగా అర్థం చేసుకున్నాడు. Believing what Jesus did for me on the cross is different. యేసయ్య సిలువ మీద నా కోసం ఏం చేశాడో విశ్వసించడం అది వేరు. Even devils believe and tremble. సాతాను గాడు కూడా నమ్ముతున్నాడు, వణుకుతున్నాడు కూడా. So you understand what Jesus did for you on the cross. యేసయ్య సిలువ మీద నీకేం చేశాడో నీవు అర్థం You చేసుకున్నావు. believe and you saved what Jesus did on the cross. యేసయ్య సిలువ మీద ఏం చేశాడో కూడా నీవు నమ్మావు. But trusting is totally different. కానీ విశ్వసించడం, నమ్మకం పెట్టుకోవడం వేరుగా
సమీపముగా ఉంటది. Peter has understood who Jesus is. యేసు ఎవరో పేతురు అర్థం చేసుకున్నాడు. Peter believed what he can do with the power of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా తాను ఏమి చేయగలడో పేతురుకు ఒక నమ్మకం ఉంది. But Jesus just want to test his faith whether he is able to trust me in the midst of that storm. కానీ తుఫాను మధ్యలో ఇతని విశ్వాసము నిలబడుతుందా లేదా అని తన విశ్వాసమును Your పరీక్షించాలనుకున్నాడు. real faith is tested in the storm. నీ నిజమైన విశ్వాసము తుఫానుల మధ్యలోనే పరీక్షించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. When he was tested by the ఆ storm, తుఫాను వలన అతడు పరీక్షించబడ్డాడు. Peter started to drown. పేతురు మునిగిపోవటం మొదలు Let me tell you one thing. ఒక విషయం చెప్పనివ్వండి. Peter is so close to Jesus Christ when he was drowning, than he was walking. అతడు నడుస్తూ ఉన్నప్పటికంటే కూడా మునిగిపోబోతూ ఉన్నప్పుడు యేసయ్యకి ఇంకా దగ్గరగా ఉన్నాడు. Did you understand that? అర్థమైందా మీకు ఆ మాట? Did you understand that? అర్థమైందండి మీకు ఆ మాట? Peter was near Jesus Christ when he was drowning more than he was walking. అతడు మునిగిపోబోతున్నప్పుడే యేసయ్యకు దగ్గరగా వచ్చాడు. నడవడం మొదలు పెట్టినప్పుడు దూరంగానే ఉన్నాడు. It means అంటే when you face storm in your life, నీ జీవితములో తుఫానులో నీవు Jesus is పరీక్షించబడుతున్నావు. near you. నీకు యేసయ్య సమీపముగా ఉన్నాడు. He is near you. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you have more problems in your నీ life, జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ సమస్యలు వస్తాయో Jesus is very closer to you. యేసయ్య నీకు అతి సమీపంగా ఉన్నాడు. He's just near to hold you there. ఎందుకు అంటే ఆయన నీ చేయి పట్టుకోవడానికి For 7 years David has been running around. 7 సంవత్సరాలు దావీదు పరిగెడుతూ ఉన్నాడు. But David failed to say that God is very nearer to him when he was tired. కానీ అతడు అలసిపోయినప్పుడే దేవునికి దావీదు సమీపముగా ఉన్నాడన్న సంగతిని చూచుటలో The విఫలమైపోయాడు. Spirit of Lord is speaking to you ఈ tonight. రాత్రి దేవుని ఆత్మ మీతో చెబుతున్న ఒక మాట. Before take a decision, నీ ఒక నిర్ణయం తీసుకోక ముందు the decision which your feelings and your desire want to take, నీ యొక్క ఆలోచనలు నీ కోరికలతో నీవు తీసుకోవాలనుకున్న నిర్ణయానికంటే ముందు hear the voice of God. దేవుని స్వరము విను. Hear the voice of దైవ God. స్వరమును విను. The Lord says, ప్రభు అంటున్నారు, more than any time, ఇదిగో ఇంతకు ముందు కంటే I am so close to you right now. నేనిప్పుడు మీకు అతి సమీపముగా ఉన్నాను. I am so close to you right now. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నేను మీకు సమీపముగా Do not ఉన్నాను. take a wrong decision. కాబట్టి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. Do not take a wrong route. తప్పు మార్గములోనికి వెళ్ళవద్దు. Wait and see the glory of God. ఎదురు చూడు, దేవుని మహిమను చూస్తావు. Wait and see the glory of God. ఆగి దేవుని మహిమను చూడు. Hallelujah. చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. David is leaving the land where his destiny is. దావీదు తాను ఎక్కడైతే ఉండాలో తన లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. Let me say it once again. మరొకసారి చెప్పనివ్వండి. David is leaving where his destiny is. తన లక్ష్యాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాడు దావీదు. So sad. చాలా విచారం. He is going to the Philistines territory. ఫిలిస్తీయుల యొక్క దేశములోనికి పోతున్నాడు. ఇప్పుడు He is going away from the promise of God. దేవుని వాగ్దానము నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. Don't move out of your destiny. మీ లక్ష్యమును విడిచి దూరంగా వెళ్ళొద్దు. You might lose the promise of God once for all. అలా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ ఒక్క ప్రయత్నంతోనే మీరు దేవుని వాగ్దానములు పోగొట్టేసుకోవచ్చు. Self counseling leads to self deception. సొంత ఆలోచనల నుండి వచ్చే నిర్ణయాలు సొంతంగా మనల్ని మనమే మోసం చేసుకునేటట్లుగా నడిపిస్తాయి. David was leading to self deception. దావీదు తన ఆలోచనలతో తనను తానే మోసం చేసుకుంటున్నాడు. David who has been hearing the voice of God. దేవుని స్వరాన్ని వింటున్నవాడే కదా. Pastors, దైవ సేవకులారా, we have to be very, very careful in ministry.
పరిచర్యలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Don't follow your feelings. మన యొక్క ఫీలింగ్స్ బట్టి మనం పడిపోవద్దు. Don't follow your desires. లేకపోతే మన కోరికలను వెంబడించొద్దు. The line between your destiny, the promise of God, and enemy's territory is very thin. మీ లక్ష్యం అనే దేవుని వాగ్దానానికి అలాగే శత్రువు యొక్క సామ్రాజ్యానికి మధ్యలో ఉన్న దూరము చాలా పలుచనిది. Very thin. చాలా పలుచగా ఉంటది. That's deception. అదే వెంట్రుకవాసిగా ఉంటది. అదే మోసము. There are lot of short routes for victory. విజయానికి అనేకమైన అడ్డదారులు ఉంటాయి. The best idea for victory can be given by Satan. విజయానికి సులువైన ఆలోచనలు సాతానుగాడు బోళ్ళని ఇవ్వగలడు. In fact, he was giving counsel to Jesus Christ himself. యేసుక్రీస్తుకే ఆలోచన చెప్తున్నాడు. నీ పని ఇలాగైతే అడ్డదారిలో తొందరగా అయిపోద్ది బాబా అన్నాడు. In the desert, after the fasting, he says, bow me, I will give you the entire universe. 40 రోజుల ఉపవాసం తర్వాత అరణ్యంలో ఇదిగో ఒక్కసారి ఎవరు చోట్ల నాకు మొక్కేసాయి, మొత్తం ఇచ్చేస్తాను, దీనికోసమేగా వచ్చావు నువ్వు అంటున్నాడు యేసయ్యతో. Be careful hearing the voice of God. కాబట్టి అపవాది స్వరం వినే విషయంలో చాలా జాగ్రత్త. See, when you look at God through your circumstances, దేవునిని నీ పరిస్థితులనే కళ్ళద్దాలు పెట్టుకొని నువ్వు చూసావనుకో, instead of looking your circumstance through God's eyes, మనం చేయాల్సింది ఏంటంటే పరిస్థితులను దేవుడనే కంటి అద్దంతో చూడాలి. you will lose your patience. అలా కాకుండా దేవునిని పరిస్థితులనే కళ్ళద్దాల్లో నుండి You will lose చూసామనుకోండి, your faith and courage. నీ విశ్వాసాన్ని నీ ధైర్యాన్ని పోగొట్టుకుంటావు. Look at your circumstance through God's eyes. కాబట్టి నీ పరిస్థితులను దేవుని కళ్ళతో చూడు. Don't look God through your circumstances. అంతేగాని నీ పరిస్థితుల గుండా దేవుణ్ణి చూచే ప్రయత్నం చేయొద్దు. The Bible says బైబిల్ చెప్తుంది David took a wrong decision. దావీదు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. Verse 4 says, 4వ వచనం చెప్తుంది, after he took the decision, అతడు నిర్ణయము తీసుకొనిన తర్వాత Saul stopped searching for David. సౌలు దావీదును వెదకుట మానివేసెను. Wow. ఓ, Tell me, is David was right? చెప్పండి, దావీదు ఆ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు మరి తరవడం మానేశాడుగా, రైటేనా కాదా? Come on, brothers. అయ్యా చెప్పండి అయ్యా సహోదరులు, Whether David's decision was right. దావీదు తీసుకున్న నిర్ణయము సరి అయినదేనా? It was right. మరి తరవటం మానేశాడుగా, సరిగ్గానే ఉన్నట్లు కనపడుతుంది. Because the Bible says Saul stopped searching for David. ఎందుకంటే లేఖనం చెప్తుంది సౌలు దావీదును వెదకుట మానివేశాడు. He stopped. వెదకడం మానేశాడు. So David's son counseling succeeded. కాబట్టి దావీదు ఆలోచించిన ఆలోచన సరి అయినటువంటి ప్రతిఫలాన్నే తెచ్చింది. But were not for long. కోరుకుంది అదేగా, కానీ అది ఎక్కువ కాలం సాగలేదు సుమా. Not for long. దీర్ఘకాలం సాగలేదు అది. See, something is inside us. మనలో ఏదో ఉంది. It all been carried from Adam and Eve. అది ఆదాము అవ్వల దగ్గర నుండి మనకు సంక్రమిస్తూనే వచ్చింది. The self counsel, it began in the Garden of Eden. సొంత ఆలోచనల నుండి వచ్చేటువంటి నిర్ణయాలు ఏదేను తోట నుండే మొదలయ్యాయి. That is to believe in a lie. ఏంటది అంటే అబద్ధము మీద నమ్మకం ఉంచడం. We are very good in believing a lie. అబద్ధాలను నమ్మటంలో మనం ముందుంటాం. Because we are living in a world of communication. ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా కమ్యూనికేషన్ తో ఉంది, ఇచ్చిపుచ్చుకోవటం మాటలు. Whatever you watch in television or social media is absolute lie. టీవీల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ మీరు చూసేవి వినేవన్నీ కూడా చాలా అవాస్తవాలు, అబద్ధాలు. All the advertisement about the beauty cream is a lie. బ్యూటీ క్రీముల గురించి, ఫెయిర్ అండ్ లవ్లీ గురించి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లన్నీ అబద్ధాలే. People, have you tried the beauty cream? ప్రయత్నం చేసి ఉంటారు చాలా మంది. And you've been trying for 5-6 years and you never become a
like pastor. 5-6 సంవత్సరాలు ప్రయత్నం చేసినా కూడా ఏమి రంగు మారట్లేదు. But still we are believing that lie. అయినా కూడా ఆ అబద్ధాన్ని నమ్మి మరలా అదే ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని పెట్టుకుంటున్నాం. Because some things inside the fallen mind, it always wanted to believe in a lie. ఎందుకంటే పాపములో పడిపోయిన మనసులో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అబద్ధమును అత్యంత సులువుగా నమ్ముతుంది. The devil, he appeals to the fallen mind. అపవాది పడిపోయిన లేదా పాపములో పడిపోయిన ఈ మనసుతో వాడు చాలా చెప్తూ ఉంటాడు. He will say to you, God's promise was not valid anymore. వాడు చెప్తాడు కదా, ఇదిగో దేవుని వాగ్దానం ఉందిలే గాని ఇప్పుడు కాదులే, అది ఇప్పుడు పని చేయదు. Sometimes our problems will be a direct contrast to the promise of God which he has spoken to you. కొన్నిసార్లు దేవుడు మనకు మాట్లాడి ఇచ్చిన వాగ్దానాలకు మనమున్న పరిస్థితులు పూర్తి విరుద్ధంగా విభిన్నంగా ఉంటాయి. Even David has found the promise of God is getting harder and harder to believe. దావీదు దేవుని వాగ్దానమును కలిగి ఉన్నాడు గాని తన అరణ్యవాసము ఇంకా కష్టము అవుతూ ఉంటే అతడు నమ్మలేకపోతున్నాడు. Even Sarah and Abraham, they received the promise of God, still they believed a lie that through Hagar they can have a baby. సారాయి అబ్రహాములు దేవుని వాగ్దానమును పొందినప్పటికీ ఇదిగో అబ్రహాము హాగరుతో పోగుట ద్వారా వారొక సంతానమును కనగలరన్న అబద్ధాన్ని వారు నమ్మారు. Sometimes self counseling leads to self deception. కొన్నిసార్లు సొంత ఆలోచనలు మనల్ని మనమే మోసం చేసుకునేటట్లుగా నడిపిస్తాయి. Sometimes self counseling leads to self directed actions. మరికొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు సొంతముగా మనల్ని బలవంతం చేసి మనతో చేయకూడని పనులు చేపిస్తాయి. And you leave God out of the picture. దేవునిని అసలు పూర్తిగా అటకెక్కించేసి మన సొంతంగా వెళ్ళిపోతాం. That's what David did. దావీదు ఇక్కడ చేసింది అదే. That was David did. దావీదు చేసిన పని He అదే. went away from the promise of God. అతడు దేవుని వాగ్దానమునకు దూరంగా వెళ్ళిపోయాడు. But let the Spirit of God speak to you tonight. అయితే ఈ రాత్రి దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. Amen. His promises are amen and yes and amen. ఆయన వాగ్దానములు ఎల్లప్పుడూ అవును ఆమేన్ అయి ఉన్నాయి. గట్టిగా ఆమేన్ అని చెబుదా. It will certainly be fulfilled in your life. నిశ్చయముగా ఆ వాగ్దానములు నీ జీవితములో నెరవేరుతాయి. So God says, wait. దేవుడు అంటున్నాడు కదా, అంతవరకు ఓపిక పట్టు. Don't cross the boundary. ఇదిగో సరిహద్దును దాటి వెళ్ళొద్దు. Wait until the promise has been fulfilled in your life. వాగ్దానము నీ జీవితములో నెరవేరేటంత వరకు ఎదురు చూడు. Sometimes disobedience does not always bring immediate consequences. కొన్నిసార్లు అవిధేయత వెంటనే మన మీదకు శిక్షను తీసుకురాకపోవచ్చు. I mean, not immediate consequences. కొన్నిసార్లు వెంటనే ప్రతిఫలాలు రాకపోవచ్చు. But I tell you, there is a consequences to it. అయితే ఖచ్చితముగా అవిధేయతకు ప్రతిఫలము ఏదో ఒక రోజున నీ మీద పడుతుంది. So wait. కాబట్టి ఎదురు చూడు. Wait. తొందర పడవద్దు. Wait. ఆలోచించు. Hallelujah. హల్లెలూయా. Is the Lord speaking to you tonight? ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. Sometimes when our soul is weary, కొన్నిసార్లు మన మనసు బాగా అలసిపోయినప్పుడు we wanted to go into the enemy's territory. మనం శత్రువు యొక్క సామ్రాజ్యంలోనికి వెళ్ళాలనుకుంటాము. Hallelujah. హల్లెలూయా. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. David, he doesn't want to go away from God. దావీదు దేవుని నుండి దూరంగా వెళ్ళాలని ఏం కోరుకోవట్లా. That is not his motive. అతని ఆలోచన ఉద్దేశం అది కాదు. He want to have a short break. ఏమనుకుంటే ఒక చిన్న విరామం తీసుకోవాలి అనుకున్నాడంతే. Short break from the spiritual life. ఆధ్యాత్మిక జీవితం నుండి చిన్న విరామం. Do you know about a short break? చిన్న విరామం అంటే తెలుసా మీకు? అర్థమవుతుందా చిన్న విరామం అంటే? Every sports there will be a short break. ఆటల పోటీల్లో మధ్యలో విరామం ఇస్తారు. So he'll come back after the short break. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటగాళ్ళందరూ మైదానంలోకి వస్తారు ఆడడానికి. So everyone want to have a short break. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో కూడా చిన్న చిన్న విరామాలు కావాలని కోరుకుంటారు. We pastors want a short break. పాస్టర్లను కూడా బాగా కోరుకుంటాం చిన్న చిన్న విరామాలు కావాలని. Running from January to December, running every day, speaking in meetings, we want short break. జనవరి నుండి డిసెంబర్ దాకా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రసంగం చేస్తానే ఉంటాం కదా, ఎప్పుడో ఒక చిన్న విరామం కావాలని అనుకుంటూ ఉంటాం. Pastor, you want a short break? పాస్టర్ గారు కావాలా షార్ట్ బ్రేక్ కావాలా? You want? yes I want short break. అందరూ కనిపిస్తుంది మాకు కొంచెం విరామం కావాలి, మీటింగ్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. Yeah, I want to take my wife and my children to somewhere for a week.
holiday. ఒక వారం రోజులు నా భార్యను నా పిల్లల్ని ఎక్కడైనా సెలవుల కోసం చక్కగా ఎక్కడైనా విరామానికి తీసుకువెళ్ళాలని అనిపిస్తది. So all David wanted a short break. దావీదు కోరుకున్నది ఏంటంటే ఈ చిన్న విరామం నాకు కావాలి, సరిహద్దు దాటి వెళ్తాను. Our young people in the church, they want a short break. సంఘంలో యవనస్తులకు కూడా చిన్న చిన్న విరామాలు కావాలని కోరుకుంటారు. Not a short break. బ్రేక్ కావాలా మీకు కూడా? Because sometimes the spiritual life is boring. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఆధ్యాత్మిక జీవితం బోరు Prayer, fasting, prayer, prayer. ప్రార్థనలు, ఉపవాసాలు, కోటాలు, సువార్త కోటాలు, Nothing is happening. ఏముండదు ఇవి తప్పితే. So why don't I open a Twitter account? కాబట్టి నేను ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బాగుంటదేమో కదా. Yeah, maybe a Facebook account. లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ Some చేసుకుంటే friends. కొంతమంది స్నేహితులను Some ఆహ్వానిస్తే, chatting. కొంచెం చాటింగ్ చేస్తా ఉంటే అప్పుడప్పుడు Need a break, right? ఆ బ్రేక్ కావాలి కదా. Even after the meeting, we go home. మీటింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళినాక We don't sleep నిద్రపోకుండా, because your mind has been, tired of hearing the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని విని 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 ప్రార్థన చేసి మీ మనసు అలసిపోయింది. So I want to scroll my Facebook. కాబట్టి ఫేస్బుక్ వాళ్ళని కొంచెం స్క్రోల్ I want a చేస్తాను. short break. చిన్న విరామం. How many of you want a short break? ఎంతమంది కోరుకుంటున్నారు చిన్న విరామం కావాలి నాకని? You don't want? వద్దా? మీకు వద్దా? He wants a short break. ఆయనకి కావాలంటండి. Yeah, David thought moving into the Palestine territory is a short break. దావీదు అనుకున్నాడు ఫిలిస్తీయుల దేశంలోనికి కొంచెం వెళ్ళి కొన్ని రోజులుంటే ఒక చిన్న విరామం దొరికింది నాకు, ఇక పరిగెత్తే పని ఉండదు అనుకున్నాడు. But I tell you, it didn't become a short break. కానీ ఆ చిన్న విరామం చిన్న విరామంగా ముగిసిపోలేదు. It was not a short break. అది షార్ట్ బ్రేక్ కాదు. He got stuck there. అక్కడే ఆగిపోయాడు. Let me tell you something here this evening. ఈ రాత్రి ఒక విషయం మీతో చెప్పనివ్వండి. Some of the signs of soul weariness. ఆధ్యాత్మిక అలసటకు లేకపోతే మనసు అలసిపోయింది అనడానికి కొన్ని సూచనలు ఏంటంటే, This is to, check yourself. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవటానికే, స్వపరీక్ష కోసం వీటిని చెప్తున్నాను. If the points are I'm going to tell now. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు If you find in yourself, మీలో మీకు కనబడితే it means you are in a short break now. దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. The first one, మొదటిది, I have lost the desire to read the word of God and to pray. దేవుని వాక్యాన్ని చదవాలనే ఆశ, ప్రార్థన చేయాలనే ఆశ నేను పోగొట్టుకున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, Like those days, I can't pray right now. అబ్బా ప్రార్థన చేయలేను ఇప్పుడు నేను. I've been praying like for hours. ఆ రోజులో గంటలు ప్రార్థన చేసేవాడిని. For 7 years, I've been praying like anything. 7 సంవత్సరాలు ఎంతో ప్రార్థన చేశాను. I'll be on my knees. మోకాళ్ళ మీదకి వచ్చేవాడిని. I wake up early in the morning. ఉదయాన్నే లేచేవాడిని. I pray like anything. ఓ ప్రార్థించేవాడిని. I read the Bible for hours. గంటల తరబడి లేఖనం చదివేవాడిని. But nowadays, కానీ ఈ రోజుల్లో I don't feel praying. ప్రార్థన చేయాలని మనసు రావట్లేదు. Maybe excuse me, say I got married. బహుశా మాకు పెళ్ళి అయింది కదా కొత్తగా, అందుకని ప్రార్థన Maybe a చేయలేకపోతున్నాను. lot of business right now. వ్యాపారం కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకని చేయలేకపోతున్నాను. So, I lost the appetite for the prayer and word of God. కాబట్టి ప్రార్థన, దేవుని వాక్యం చదవాలనే ఆసక్తి కోల్పోయాను. If anybody of you here in that sign, మీలో ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే it means you wanted a short break. దాని అర్థం ఏంటంటే మీకు ఒక స్వల్ప విరామం కావాలని అర్థం. Somewhere you have started to listen to your own counseling. ఎక్కడో మీరు మీ సొంత ఆలోచనకు ఓటేశారు. Hallelujah. హల్లెలూయా. Second, రెండవది, if you're not moved by the spiritual experiences that it used to give you, a joy before. ఇంతకు ముందు ఆత్మీయ అనుభవాలు బహు సంతోషాన్ని ఇచ్చేవి, కానీ ఇప్పుడు ఎంత ఆత్మీయ అనుభవం అయినా మీకు అంత సంతోషం ఇవ్వట్లేదు. Usually when I come to church, మందిరానికి నేను వస్తే when everyone sing and with joy, అందరూ సంతోషంతో పాడుతుంటే, nowadays that song is not giving me any more. అప్పుడు చాలా ఉత్సాహం వచ్చేది, కానీ ఈ రోజుల్లో ఆ పాట ఏ పాత పాటే కదా అన్నట్లుగా అయిపోయింది. The same song, అదే పాట when I hear that, వింటుంటే I jump in joy. అప్పుడు ఎగిరి గంతులేశాను. Tell me one Telugu song.
ఒక మంచి తెలుగు పాట చెప్పండి, హల్లెలూయా స్తుతి మహిమ. Yeah. When you hear that Alleluia Stuti Mahima. హల్లెలూయా స్తుతి మహిమ అన్న పాట వింటుంటే Oh, you want to dance, you want to jump and you want to clap. ఆ పాటకు ఎగిరి గంతులేసి నాట్యమాడి చప్పట్లు కొట్టి మోకాళ్ళ మీద కూడా నీవు ఎగిరావు. But the same song when I sing today. అదే పాట ఈ రోజు పాడితే What? I don't feel it. ఏం పాడుతున్నావు? Yeah. You are in a short break. అలాంటి పరిస్థితి మీలో ఉందనుకోండి, మీరు చిన్న విరామం తీసుకున్నారు, జాగ్రత్త, అక్కడే ఆగిపోతారేమో. Somewhere you are decided to hear to your own counseling. ఎక్కడో మీ సొంత ఆలోచనను మీరు వినాలని తీర్మానం You తీసుకున్నారు. started to believe in a lie. మీరు అబద్ధాన్ని నమ్మడం మొదలు పెట్టారు. That a promise is not going to happen. వాగ్దానం నెరవేరదులే అనే అబద్ధాన్ని మీరు నమ్మటం మొదలు పెట్టారు. Those days, ఆ రోజుల్లో when I come to church, నేను మందిరానికి వస్తే every single word my pastor speaks, I come and receive it. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట రాసేసుకునేవాడివి. Every word I started to write. ప్రతి మాట ప్రతి వచనం రాసుకునేవాడివి. I cannot sleep. నిద్ర పట్టేది కాదు. I mean, even though it's a 3 hours or 4 hour sermon, 3 గంటలు 4 గంటలు ప్రసంగం చేసిన ఏకాగ్రతతో వినేదానివి. I cannot miss a minute. ఒక్క నిమిషం కూడా మనసు ఇటు అటు తొలిగేది కాదు. But today, కానీ ఈ రోజు I started to find fault in the words of pastor. పాస్టర్ గారు చెప్పే మాటల్లో తప్పులు ఏమున్నాయని రాసుకోవటం మొదలు పెట్టావు. I'm not getting anything from the church. ఏం రావట్లేదండి చర్చ్ నుండి నాకు. You are in a break. ఆ మనసుతో ఉంటే నువ్వు విరామాన్ని తీసుకుంటున్నావు. యు ఆర్ ఎంజాయింగ్ దట్ బ్రేక్. Is the Spirit of God speaking to you, right? దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడంటే ఒకసారి చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. The Lord says, ప్రభు అంటున్నారు, you are in a danger zone. నీవు చాలా ప్రమాదమైన చోట ఉన్నావు. Somewhere you lost trusting the promises of God in your life. ఎక్కడో నీ జీవితములో దేవుని వాగ్దానముల మీద నమ్మకాన్ని నీవు వదిలిపెట్టేశావు, ప్రమాదములో ఉన్నావు. Started to believe the self counseling. నీ సొంత ఆలోచనను నీవు ఎక్కడో నమ్మడం మొదలు పెట్టావు. Are you here? అందరు ఇక్కడే ఉన్నారండి. The Lord is speaking to you. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. I can see Davids are here. ఇక్కడ దావీదులు ఉన్నట్లుగా కనపడుతున్నారు నాకు, అటు ఇటు కూడాను. You know what happened? ఏమైందో తెలుసు కదా. David moved into the Philistine territory. దావీదు ఫిలిస్తీయుల దేశములోనికి వెళ్ళాడు. He went to Ziklag. సిక్లగుకు వెళ్ళాడు. సిక్లగు. Philistines territory. ఫిలిస్తీయుల పట్టణం. David once he killed Goliath. ఒకానొకసారి ఆ ఫిలిస్తీయులలో అజానుబాహుడైన గొల్యాతును సంహరించిన వాడు దావీదు. Enemies of Israel. ఈ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. Now what a shame that David goes back to his enemy for protection. ఇప్పుడు దావీదు అదే శత్రువు దగ్గరకు తన భద్రత కోసం వెళుతున్నాడు. అయ్యో ఎంత అవమానం. He went into Ziklag. అతడు సిక్లగుకు వెళ్ళాడు. I don't have time to read all the scriptures. ఈ లేఖనాలన్నీ చదవడానికి సమయం లేదు. But I want you to go and read the whole chapter. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం అంతా చదవండి. When David moved into Ziklag, దావీదు సిక్లగులోనికి వెళ్ళినప్పుడు ఆకీషు, who was the king of Ziklag, ఆ సిక్లగుకు రాజు, gave the whole city to David. ఆ సిక్లగు అనే పట్టణం అంతటిని దావీదు వశం చేశాడు. But అయితే David has to work for Achish so that he can live in Ziklag. దావీదు సిక్లగులోనే బ్రతకాలంటే ఆకీషు కోసమే పని చేయాలి. 7 years he doesn't have to work. 7 సంవత్సరములు అరణ్యములో పని చేయనక్కరలేకపోయింది. Simply he has to run, that's it.
అతడు ఓరకనే ఇక్కడి నుండి అక్కడికి పరిగెడితే సరిపోయేది. God protected and God provided. దేవుడు సంరక్షించాడు, దేవుడు దావీదును తనతో ఉన్న వారందరిని పోషించాడు. But now when he took a wrong decision, కానీ ఇప్పుడు ఇతడు తప్పు నిర్ణయం తీసుకున్నాక he has to work for his enemy. అతడు తన శత్రువు కోసం పని చేయవలసి వచ్చింది. The wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణమే. When you work for sin, నీవు పాపము కొరకు పని when చేస్తే, you work for Satan, నీవు సాతాను కోసం పని చేస్తే, when you obey your desires, నీవు నీ కోరికలను వెంబడిస్తే, it pays you as a way, it pays death as a wages. దాని వలన నీకు వచ్చే జీతము మరణము తప్ప ఇంకా ఏది కాదు. It pays death as your wages. నీకు జీతముగా వేతనముగా మరణమే ఇవ్వబడుతుంది. Hallelujah. హల్లెలూయా. He has to work for Agis. దావీదు ఆకీషు కోసం పని చేయాలి. ఇప్పుడు You know what work? ఏం పని చేయాలి? Agis says to David, ఆకీషు దావీదుతో అంటున్నాడు, David, దావీదు, you have wonderful warriors with నీ you. దగ్గర చాలా మంచి యోధులు ఉన్నారు. So every day ప్రతిరోజు you have to go against my enemies నీవు నా శత్రువుల మీదకు వెళ్ళి and kill them, వారిని సంహరించి bring the report. నీవు నా దగ్గరకు సమాచారం తేవాలి. You understand? అర్థమైందా? You understand? అర్థమైందండి? Every day you have to go out ప్రతిరోజు దావీదు బయటికి వెళ్ళి with your warriors తన యోధులతో and you have to destroy my enemies నా శత్రువులైన వారిని నీవు సంహరించి and come back and give report. తిరిగి వచ్చి ఏం చేశావో చెప్పాలి. Shame on David. దావీదుకు సిగ్గు, అవమానం. Hallelujah. హల్లెలూయా. You know what David did? దావీదు ఏం చేశాడో తెలుసా? He took his warriors, తన యోధుల్ని పట్టుకొని he goes out బయటికి వెళ్ళి and he kills his enemies. తన శత్రువుల్ని చంపాడు. His enemies. తన సొంత శత్రువులను, దావీదుకు శత్రువుల్ని చంపి వచ్చేవాడు. He comes back, తిరిగి వచ్చి he will tell to Agis, ఆకీషుతో చెప్పేవాడు, I have killed your enemies. నీ శత్రువుల్ని చంపాను రాజా But in అని fact చెప్పేవాడు. David was killing his enemies. కానీ వాస్తవానికి దావీదు తనకు శత్రువులైన వారిని చంపాడు. It was a life of lies. అబద్ధాల జీవితం మొదలైపోయింది దావీదులో. Life of lies. అబద్ధపు జీవితం. Every day he has to tell a lie to live. అతడు బ్రతకడానికి ప్రతిరోజు అబద్ధమే చెప్పాల్సి వచ్చింది. దావీదు David has to cover up the murder which he does every day. అతడు ప్రతిరోజు చేసే హత్యలను కప్పుకోవలసి వచ్చింది. David, a man of God's heart, he has to bend the truth. దేవుని హృదయము కలిగినటువంటి వాడైన దావీదు సత్యమును వక్రీకరించి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. My dear children of God, నా ప్రియ దేవుని పిల్లలారా, when you go after your own desires, మీరు మీ కోరికలను వెంబడించి వెళితే you have to live a life of lies. నీవు అబద్ధపు జీవితమే జీవించాలి. Wait, ఆగో my dear young people, నా ప్రియ యవనస్తులారా, if you take a decision about your life partner according to your desires, నీ జీవిత భాగస్వామి విషయములో నీ కోరికలను అనుసరించి నీవు నిర్ణయాలు తీసుకుంటే you will be caught up in enemy's territory. నీవు శత్రువు యొక్క సరిహద్దులో పట్టబడతావు. Whenever your parent call you, మీ తల్లిదండ్రులు ఎప్పుడు మీకు ఫోన్ చేసినా, how are you, my daughter, నా కుమార్తె నువ్వు ఎలాగున్నావమ్మా you will be telling lies to your parents. అని అడిగినప్పుడల్లా నీవు వారికి అబద్ధాలే చెబుతావు. There your mother-in-law will be beating you. ఎందుకంటే నీవు నిజం చెబితే మీ అత్తగారు నిన్ను 4 గుద్దులు There your గుద్దుతా husband ఉంటది. will be drinking. నీ భర్త తాగుతా ఉంటాడు. But whatever you are telling to your parents కానీ నీవు నీ తల్లిదండ్రులకు ఏం చెబుతున్నావో will be a lie. అవన్నీ అబద్ధాలుగానే Let me tell మిగిలిపోతాయి. you one thing. ఒక విషయం చెప్పని, God can provide all your needs. దేవుడు నీ అక్కరలన్నీ తీర్చగలడు. Wait. కాబట్టి ఎదురు చూడు. Don't go for debts. నీవు అప్పుల జోలికి వెళ్ళొద్దు. Don't go for debts. అప్పుల దగ్గరకు వెళ్ళొద్దు. Wait until God gives you the money. దేవుడు ఇచ్చేటంత వరకు ఎదురు చూడు. If you go after the debts, నీవు అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే whenever the phone call comes, ఫోన్ ఎప్పుడు వచ్చినా you have to tell a lie. నీవు అబద్ధమే చెప్పాలి అవతలోడికి. You have to tell a lie. అంతేగా అబద్ధం చెప్పాలి అవతలోడికి. When the debtor knocks the door, అప్పుల వాడొచ్చి ఇంటి తలుపు తడితే you have to send the children. పిల్లల్ని పంపించాలి. Go and tell him that mommy is not inside. చెప్పు నాన్న లేడని చెప్పి ఇంట్లో అని చెప్పి Dad is పిల్లల్ని not పంపించాలి. inside. అవేగా జరిగేది. Who needs that kind of life? అలాంటి జీవితం ఎవరికి కావాలి?
I tell you, if you miss the mark of God, ఇదిగో దేవుడు నియమించినటువంటి దానిని నీవు మీరినట్లయితే the whole life you need to tell lies. నీ జీవితం అంతా అబద్ధాలే చెప్పవలసి ఉంటుంది. God is, God is, speaking to tonight so that you might not enter that kind of life. ఈ రాత్రి దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే అట్టి జీవితములోనికి నీవు ప్రవేశించకుండా ఉండాలని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One day Agis comes to David. ఒక రోజు ఆకీషు దావీదు దగ్గరకు వచ్చాడు. He is coming to David. దావీదు దగ్గరకు వచ్చాడు. The next chapter 28. 28వ అధ్యాయంలో I want to read verse 11. 11వ వచనాన్ని చదువుతాను. 27:11 pastor. 27వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 27:11. అలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిస్తీయుల దేశములో నివసించినంత కాలము ఆ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. The Bible says, బైబిల్ చెప్తుంది, David was doing this manner all the while he dwelt in the country of Philistines. దావీదు ఫిలిస్తీయుల దేశములో నివసించినంత కాలం అలాగే చేస్తూ వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Lies. అబద్ధాలు చెప్తూ వచ్చాడు. Did you tell a lie today? ఈ రోజు అబద్ధం చెప్పారా మీరు? Brothers, సహోదరులారా, do you need to tell a lie to live? బ్రతకడానికి అబద్ధం చెప్పటం అవసరం అంటారా? చెప్పాల్సిందేనంటారా? లేకపోతే బ్రతకలేమంటారా? This is how your work is going on? అలాగే జరుగుతుందా మీ జీవితం? Is this thus how the business is going on? వ్యాపారం అంటే ఇక అలాగే సాగుతుందా? I tell you, you have crossed the boundary. నేను మీతో చెప్తాను, ఒకవేళ అదే నిజమైతే మీరు దేవుడు గీసిన గీతను You దాటేశారు. have been caught up in Ziklag. మీరు సిక్లగులో పట్టబడిపోయారు. Let me read 28 verse 1 now. 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాను. Yes. ఆ దినముల్లో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులు నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనగా. Yes, verse 2. రెండవ వచనాన్ని కూడా చదువుదాం. తెలుసుకొనుమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయింతుననెను. What a shame. ఎంత అవమానం అండి! What a shame. ఎంత అవమానం! One day the time comes. ఒక సమయం వచ్చింది, ఒక రోజు Agis comes to David and saying to David, ఆకీషు దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో అంటున్నాడు, now David, I want you to come with your warriors. దావీదు, ఇప్పుడు నీవు నీ దగ్గర ఉన్న సైన్యముతో పాటుగా నాతో రావాలి. To fight against Israel, your own people. ఇదిగో నీ స్వజనులైన ఇశ్రాయేలీయుల మీదకు నేను యుద్ధానికి వెళ్తున్నాను, నీవు నా పక్షముగా ఉండాలి. Are you listening? వింటున్నారా? వింటున్నామన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. Will you fight with your own people? మీ సొంత జనాల మీదకి యుద్ధానికి వెళ్తారా మీరు కూడా? Will you fight with your own family? మీ సొంత కుటుంబం మీదకి యుద్ధానికి వెళ్ళే వాళ్ళేనా మీరు? Will you fight with your own believers in the church? సంఘములో మీ సొంత విశ్వాసులతో కూడా గొడవడతారా మీరు? But if you choose Ziklag, మీరు సిక్లగును గనక కోరుకుంటే, no other way, గొడవాటం కంటే తప్పించుకునే మార్గం ఉండదు. ఇక you have to fight your own family. నీ సొంత కుటుంబంతో, నీ స్వజనులతో నీవు యుద్ధం చేయాల్సిందే సిక్లగును నీవు కోరుకుంటే. How many of you want this life? మీలో ఎంతమందికి దావీదుకు వచ్చిన ఇలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తొచ్చు కోరుకునే వాళ్ళు ఉంటే. Life of lies? అబద్ధాలు చెప్పే జీవితం. Life of lies? అబద్ధాలు చెప్పే జీవితం. Here you can see David says to Agis, దావీదు ఆకీషుతో అంటున్నాడు ఇక్కడ, I will do what you want to do. నువ్వే తెలుసుకుంటావు రాజా నేనేం చేస్తానో. Immediately Agis is giving promotion to David. ఆ మాట దావీదు నోటి నుండి వినగానే ఆకీషు దావీదుకి ప్రమోషన్ ఇస్తున్నాడు, పదోన్నతి. Being a keeper. నీవు నాకు సంరక్షకుడిగా ఎప్పటికీ ఉంటావిక. Are you listening? విన్నారా ఈ మాట?
The anointing upon David is to be the king of the entire Israel. దావీదు మీద ఉన్న అభిషేకము ఎటువంటిదంటే ఇశ్రాయేలు సర్వ సమాజమునకు రాజుగా ఉండవలసిన అభిషేకం. All he had to wait for another 3 more years. దాని కోసం ఇంకొక 3 సంవత్సరములు ఎదురు చూస్తే చాలు. Just 3 more years in the midst of storm. ఇంకొక 3 సంవత్సరములు తుఫానులో. 3 more years in the desert. ఇంకొక 3 సంవత్సరములు అరణ్యములో ఉంటే But he was చాలు. tired. కానీ అలసిపోయాడు. He gave up. విడిచిపెట్టాడు. He lost his faith. తన నమ్మకాన్ని He కోల్పోయాడు. lost the presence of God. దేవుని సన్నిధిని He విడిచిపెట్టేశాడు. gave ears to his own తన counseling. సొంత ఆలోచనను విన్నాడు. He feeling better. ఇప్పుడు బాగుంది అనుకుంటున్నాడు. Move it to Ziklag. జిక్లగులోనికి వెళ్ళాడు. Saul stopped searching for him. సౌలు అతని గురించి వెదగడం మానేశాడు. Ziklag protected him. ఓ సిక్లగు నాకు భద్రత ఇచ్చింది అనుకున్నాడు. Ziklag promoted him. సిక్లగు నాకు ప్రమోషన్ ఇచ్చింది అనుకున్నాడు. Tell me, is it anything wrong with David's life? చెప్పండి, దావీదు జీవితంలో ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందంటారా ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితిలో? He was protected, భద్రత ఉంది, అతడు కావాలనుకున్నాడు, promoted. ప్రమోషన్ కూడా వచ్చింది. Why not Ziklag? మరి జిక్లగులో ఎందుకు ఉండకూడదు? Why not follow your desires? ఎందుకు నీ కోరికలు నువ్వు వెంబడించకూడదు? అన్ని దొరుకుతున్నాయి కదా. Hallelujah. హల్లెలూయా. Is the Lord is speaking to you? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు ఇంకొకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. How many of you are in Ziklag tonight? మీలో ఎంతమంది ఈ రాత్రి సిక్లగులో ఉన్నారు? Got in debt, అప్పుల్లోకి పడిపోయారు. not able to come out of it. అప్పుల బాధ నుండి బయటకు రాలేకపోతున్నారు. Living a life of lies. అబద్ధాల జీవితం. Got in some big problems పెద్ద పెద్ద సమస్యల్లో పడిపోయారు. where you have to speak lies every day. ఆ పరిస్థితిని బట్టి ప్రతిరోజు తప్పక అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. I think you are in Ziklag. అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు సిక్లగులో చిక్కబడిపోయినట్లే. The Bible says బైబిల్ చెప్తుంది, David was in Ziklag for 1 year and 4 months. దావీదు 1 సంవత్సరం 4 నెలలు సిక్లగులో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Pastors, దైవజనులారా, people who are caught up in Ziklag are the people who walked with God one day. సిక్లగులో చిక్కబడిపోయిన వాళ్ళందరూ ఒక దినాన అద్భుతంగా దేవునితో నడిచిన చరిత్ర కలిగిన వారే. Even we can get caught up in Ziklag. మనము కూడా సిక్లగులో చిక్కబడిపోయే ప్రమాదం ఉన్నది. We need to follow the voice of God. మనము దేవుని స్వరాన్ని వెంబడించాలి. There are 2 voices speaks to us. ఎల్లప్పుడూ 2 స్వరాలు మనతో మాట్లాడుతూనే ఉంటాయి. We have to find out whether it is devil or God. ఆ స్వరము మనకి వినబడుతున్న స్వరము దేవునిదేదో సాతానుదేదో మనం గుర్తించగలగాలి. Let me say it once again, the people who are caught up in Ziklag are the people who walked with God. మరొకసారి ఈ మాట చెప్పనివ్వండి. సిక్లగులో చిక్కబడిపోయిన వారందరూ కూడా ఒకానొక దినాన దేవునితో నడిచిన చరిత్ర కలిగిన వారే. Are you hearing? విన్నారా ఈ మాట? But I tell you, అయితే మీతో ఈ మాట చెప్పనివ్వండి. our God is a loving God. మన దేవుడు ప్రేమ గల దేవుడు. He is a loving God. ఆయన ఎంతో ప్రేమ గల దేవుడు. He is a loving God. ఆయన ప్రేమించే ప్రభు. He will never allow you to stay in Ziklag for a long time. సిక్లగులోనే సుదీర్ఘ కాలము నీవు ఉండిపోయేటట్లుగా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. Because his anointing is upon your life. ఎందుకంటే ఆయన అభిషేకము నీ మీద ఉన్నది. Because the calling of God is upon your life. దేవుని పిలుపు నీ మీద ఉన్నది కాబట్టి He will not allow you to sin successfully. నీవు ఆ సిక్లగులోనే ఉండిపోయేటట్లుగా ఆయన నిన్ను విడిచిపెట్టడు. He will never allow you to stay in Ziklag. సిక్లగులోనే నీవు నిలిచి ఉండేటట్లుగా ఆయన నిన్ను విడిచిపెట్టడు. He will make sure to
came and bring you out of Ziklag. నిశ్చయముగా సిక్లగులో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన ఆలోచన That's చేస్తున్నాడు. why God has brought you here tonight on the 42nd day of this fasting prayer. అందుకే ఈ ఉపవాస దినములలో 42వ రాత్రి నిన్ను దేవుడి ఇక్కడకు తీసుకొని And వచ్చాడు. God wants to deliver many people tonight out of Ziklag. ఈ రాత్రి అనేకులను సిక్లగులో నుండి దేవుడు బయటకు తీసుకురావడానికి My dear ఇష్టపడుతున్నాడు. brother, you are not a person to be in Ziklag. నా ప్రియ సహోదరుడా, నీవు సిక్లగులో ఉండకూడదు. We are not going to allow it to happen ఆ anymore. సిక్లగులోనే ఉండిపోవుట మనము అనుమతించవద్దు. Amen. We are not going to allow devil to bound you in Ziklag. సిక్లగులోనే అపవాది మనల్ని కట్టివేయునట్లుగా అనుమతించవద్దు. Maybe you have taken wrong decisions in your life. బహుశా జీవితంలో తప్పు నిర్ణయాలు తీసుకున్నావేమో. Maybe you have taken a wrong choice in your life. బహుశా జీవితంలో తప్పు ఎంపికలు చేసుకున్నావేమో. Maybe you have been caught up in Ziklag right సిక్లగులో now. నీవు పట్టబడ్డావేమో. But today is a day God is going to deliver you out of అయితే ఈ Ziklag. రోజు సిక్లగులో నుండి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. How many of you want to come out of Ziklag tonight? మీలో ఎంతమంది సిక్లగులో నుండి బయటకు రావడానికి ఇష్టపడుతున్నారు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. Amen, amen. హల్లెలూయా. Oh, hallelujah. హల్లెలూయా. Oh, never God will allow the gates of heaven, hell, to prevail over the church or prevail over your life. సంఘము మీద గాని వ్యక్తిగతంగా నీ జీవితం మీద గాని పాతాళ లోక ద్వారములను ఆయన ఉండనివ్వడు, పని చేయనివ్వడు. God will never sit back and watch as you drive yourself into the road to Ziklag. నీవు సిక్లగుకు పోయే మార్గములో వెళుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే ప్రభువు కాదు. Maybe your short break has become weeks, weeks have become months, and months have become years. నీ చిన్న విరామం అనుకున్నది వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయావేమో. David was there in Ziklag for 1 year and 4 months. దావీదు సిక్లగులో 1 సంవత్సరము 4 నెలలు ఉన్నాడు. Maybe you have been in Ziklag for 10 months. బహుశా మీరు 10 నెలలుగా సిక్లగులో ఉన్నారేమో. Or 10 years. లేదా 10 సంవత్సరాలుగా But my సిక్లగులో God ఉండి. is able to bring you out of Ziklag. అయితే నా దేవుడు సిక్లగు నుండి నిన్ను విడిపించడానికి ఈ రాత్రి ఇక్కడకు వచ్చి ఉన్నాడు. The time has come. సమయం వచ్చింది. The time has come. సమయం వచ్చింది. Tonight is a day of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. Are you ready to come out of your Ziklag? సిక్లగు నుండి బయటకు రావడానికి మీరు సిద్ధమేనా? Are you ready to come out? సిక్లగు నుండి బయటకు రావడానికి సిద్ధమేనా? Shout hallelujah. సిద్ధమైన వారు గట్టిగా బిగ్గరగా హల్లెలూయా అని స్తోత్రం చెప్పండి. But sometimes అయితే కొన్నిసార్లు the road back to the promise might be rough. సిక్లగు నుండి వాగ్దాన భూమికి వచ్చే దారి చాలా కరకుగా కటువుగా ఉంటది. If God deals with that situation, ఆ పరిస్థితితో దేవుడు వ్యవహరిస్తే the road might be rough. ఆ తిరిగి వచ్చే దారి చాలా కఠినంగా ఉంటది. If you decide to come, దేవుడు వచ్చేదాకా ఆగకుండా నీవే తెలుసుకొని త్వరగా తిరిగి వచ్చేయాలనుకున్నావు అనుకో, it might be easy. కొంచెం సులువుగానే ఉంటది తిరిగి రావడం. So shall we go for a rough road or shall we go for a easy road? కాబట్టి గతుకుల రోడ్డు ఎంచుకుందామంటారా లేకపోతే నునుపుగా ఉండే దారి ఎంచుకుందామంటారా? నిర్ణయం మీదే మరిక. It's up to you. ఇక మీది నిర్ణయం అది. In David's life it was rough. దావీదు జీవితంలో కఠినమైన దారి. You know what happens? ఏమైందో తెలుసుగా? One day David is going for a war. ఒక రోజు దావీదు యుద్ధానికని బయలుదేరాడు. He's going for a war. యుద్ధానికి బయలుదేరాడు. When he came back, తిరిగి వచ్చినప్పటికీ the Amalekites, they burned Ziklag. అమాలేకీయులు వచ్చేసి సిక్లగును కాల్చి వేసేశారు. Completely burned. పూర్తిగా దహించేశారు. The enemies took away all the wives of David and all his warriors. దావీదు అలాగే తనతో ఉన్న యోధుల భార్యలందరినీ పిల్లలందరినీ కూడా అమాలేకీయులు కట్టగట్టుకొని When David తీసుకుపోయారు. came after the war, దావీదు యుద్ధం ముగించుకొని వచ్చేసరికి he find the whole Ziklag was burned to nothing. సిక్లగంతా కూడా దోపముతో పొగతో కనపడుతుంది. You know what happened? ఏమైందో తెలుసుగా? All the warriors, David's friends, they took stone. దావీదు స్నేహితులు యోధులందరూ కూడా రాళ్ళు చేతబట్టుకున్నారు. They want to kill David. దావీదు మీద రాళ్ళేసి కొట్టి చంపేయాలనుకున్నారు. It is because of you it happened to us. నీ వల్లే మాకింత నష్టం జరిగింది. It is because of you it happened to us. దావీదా నీ వల్లే మాకింత నష్టం జరిగింది. మా భార్యలు పోయారు.
My dear children of God, the decision you make, it affects us millions of people's నా life. ప్రియ దేవుని పిల్లలారా, మీరు తీసుకునే నిర్ణయం మీతోనే కాదు, లక్షల కొలది ప్రజలను ప్రభావితం చేయగలదు. Behind you there are nations. నీ వెనక దేశములు ఉన్నాయని When మర్చిపోవద్దు. God called you out of that family, God had a big plan that is going to save thousands and thousands of people through you. దేవుడు ఒక కుటుంబంలో ఉండి నిన్ను పిలిచాడంటే ఆయన దాని వెనక ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ద్వారా నీ కుటుంబాలలో నుండి వేల కొలది ప్రజలను తన యొద్దకు When తెచ్చుకోవాలి. God called Abraham out of Babylon, God had the nation Israel in his heart. దేవుడు అబ్రహామును అదుగో ఆ బబులో నుండి పిలిచినప్పుడు దేవుని మనసులో ఇశ్రాయేలు దేశమును కలిగి ఉన్నాడు. The wrong decision you make, నీవు తీసుకునే తప్పు నిర్ణయం it affects the kingdom of God. దేవుని రాజ్యాన్ని ప్రభావితం It affects the చేయగలదు. plan of God. దేవుని ప్రణాళికను చెరపగలదు. It delays the plan of God. దేవుని ప్రణాళికను ఆలస్యం చేయగలదు. So God will not sit and watch you going to a wrong route. కాబట్టి నీవు ఆ యొక్క తప్పు మార్గంలో వెళుతుంటే దేవుడు వరకనే విడిచిపెట్టడు. I mean, he will make sure that he will confront you through different ways to discover that you are in a wrong place. ఆయన వివిధ మార్గముల ద్వారా నిన్ను హెచ్చరించి నీవు తప్పు మార్గములో ఉన్నావని నీకు కనువిప్పు కలిగేటట్లు Before చేస్తాడు. God takes an action, దేవుడు పని చేయడం ప్రారంభించక ముందే take a decision to come out of Ziklag. ఆ సిక్లగులో నుండి బయటకు రావాలనే నిర్ణయం నీవు తీసుకుంటే మంచిది. Come out of it. ఆ సిక్లగులో నుండి Come out బయటకు of your రా. ways. నీ మార్గములను విడిచిపెట్టి Don't రా. follow your desires. నీ కోరికలను వెంబడించటం I మానివేయి. mean, be in the presence of God. దేవుని సన్నిధిలో ఉండు. Wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టు. Whether it might be desert, అది అరణ్యమైన God is there with you. దేవుడు నీతో ఉన్నాడు అక్కడ. He will take care of all your needs. ఆయన నీ అక్కర్లు The తీరుస్తాడు. Lord who provided food for 40 years, the people of Israel. 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను అరణ్యములో పోషించినవాడు. God will feed you. నిన్ను పోషిస్తాడు. Don't make your own decisions. నీ సొంత నిర్ణయాలు నీవు తీసుకోవద్దు. Decision about your life partner. నీ జీవిత భాగస్వామి విషయంలో, Decision about your life. నీ జీవితం విషయంలో, Decision about your ministry. నీ పరిచర్య విషయంలో, Decision about your నీ business. వ్యాపార విషయంలో, నిర్ణయాల విషయంలో, Whatever it might be. నిర్ణయాలు ఏవైనప్పటికీ Wait until the Spirit of God says go. దేవుని ఆత్మ వెళ్ళు అని చెప్పేటంత వరకు నీవు నిర్ణయం తీసుకోవద్దు. Don't follow your feelings. నీ అనుభూతులను వెంబడించొద్దు. Where are you now? నీవెక్కడున్నావు ఇప్పుడు? Are you in Israel? ఇశ్రాయేల్లో ఉన్నావా? Are you in Philistines territory? లేకపోతే ఫిలిస్తీయుల దేశంలో సిక్లగులో What is a ఉన్నావా? sign that I'm in a Philistine territory? ఫిలిస్తీయుల భూభాగంలో ఉన్నావనడానికి సూచన ఏంటి? Life of lies. అబద్ధాల జీవితం. I had to hate the people once I loved. నేను ఒక్కనొక్కప్పుడు ప్రేమించిన వారిని ఇప్పుడు ద్వేషించడం, I had to give a false report. అలాగే తప్పుడు సమాచారాలు ఇవ్వడం, Fear of men. మనుషులంటే భయం. These are the signs that I'm not in the right place. నేను ఉండకూడని చోట ఉన్నానంటానికి సూచనలు అవి. Is the Lord speaking to you? ప్రభు మాతో మాట్లాడుతున్నాడు అన్నవారు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. Lost everything. అంతా పోగొట్టుకున్నాడు దావీదు. The whole Ziklag was burned. సిక్లగంతా కూడా దహించబడిపోయింది. You know what lesson David learned? దావీదు ఏం పాఠం నేర్చుకున్నాడో తెలుసా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. The choice you made will make you to stand alone. నీవు తీసుకున్న నిర్ణయాలు నిన్ను ఒంటరి వాణ్ణి చేసేస్తాయి. Young girls and young boys, యవనస్తురాళ్ళు, యవనస్తులు, పురుషులు, the Lord speaks to you. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. The wrong choice you make in your life నీ జీవితంలో మీరు తీసుకునే తప్పు నిర్ణయాలు will make you to stand alone. నిన్ను ఒంటరి వాణ్ణి చేసేస్తాయి. David was alone. దావీదు ఒంటివాడైపోయాడు. All his friends and his warriors took stone to stone him. తన స్నేహితులు యోధులన్న వారందరూ తన ఆజ్ఞ ప్రకారం నడిచే వాళ్ళు ఇప్పుడు రాళ్ళు పట్టుకున్నారు చంపదామని. One day, ఏదో ఒక రోజు your wrong choice will make you to stand alone. నీవు తీసుకున్న తప్పు నిర్ణయాలు నిన్ను ఒంటిగాడిని చేసేస్తాయి. That's your lesson David learned. దావీదు నేర్చుకున్న పాఠం అది. The second lesson is, రెండవ పాఠం the second lesson రెండవ పాఠం David learned
దావీదు నేర్చుకున్నది. He thought that he's independent. అనుకున్నాడు, నేను ఎవరి మీద ఆధారపడిన వాడిని కాదు, నా సొంతానికే నేనున్నాను అనుకున్నాడు దావీదు. I will take my own decision. నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను, I have grown. నేను పెరిగి పెద్ద అయ్యాను, I don't need any counseling. ఎవరి ఆలోచన నాకు అక్కర్లేదు. Who needs counseling? ఎవరికి కావాలండి ఆలోచనలు? I. నేను తీసుకోగలను, నేను పెరిగాను, పెద్ద అయ్యాను. He thought that he's independent. అతడు అనుకున్నాడు, నేను ఎవరి మీద ఆధారపడ అవసరం He లేదు. thought he's free to make any decisions in his life. నాకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవటానికి నాకు స్వేచ్ఛ ఉంది అనుకున్నాడు. But the end he realized that he is weak. ముగింపులో గుర్తెరిగాడు, నేను బలహీనుడిని అయిపోయానని. He is weak. నేను బలహీనుడిని గుర్తెరిగాడు. His independence proved him that is weak. అతని యొక్క స్వేచ్ఛ, అతడు అనుకున్న స్వేచ్ఛ అతనికి నిరూపించి చెప్పింది, నీవు బలహీనుడవే అని. You know why God has given us the church? దేవుడు ఎందుకు సంఘాన్ని ఇచ్చాడు మనకి తెలుసా మీకు? Not to be independent. ఇండిపెండెంట్ గా ఉండాలని కాదు సంఘం ఇచ్చింది. Church is to be interdependent. సంఘము ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉండేదిగా There ఉండాలి. is no independence in the church. సంఘంలో నేను ఒక్కదాన్నే నా దారి నేను చూసుకుంటా ఒక్కడనే పోతాను అనుకోవటానికి లేదు. The church is called the body of Christ. సంఘము అందరినీ కలిపే క్రీస్తు శరీరము అన్నారు. I need the pastor. నాకు పాస్టర్ గారు And కావాలి, pastor needs me. పాస్టర్ గారికి నేను కావాలి. That's the body of Christ. క్రీస్తు శరీరం అది. I need you. మీరు నాకు కావాలి, You need me. మీకు నేను కావాలి. That's how we grow. అలాగా కలిసి మనం పెరుగుతాం, That's how we ఎదుగుతాం, grow. కలిసి ఎదుగుతాం. అలాగా That's why God has given us the church. అందుకే దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చారు. Where together we help each other and we మనము grow like Christ. అందరము కలిసి ఎదుగుతూ క్రీస్తు వలె మనం మారుతుంటాం. Sitting inside the church మందిరము లోపల and కూర్చోవడం, you are thinking yourself, I am free and I am independent. I have every rights. I'm meant to do what I want. ఇక్కడ కూర్చొని కూడా నువ్వు అనుకుంటున్నావేమో, నేను స్వేచ్ఛ కలిగిన వాడును, నేను పెద్దోడిని, నేను ఏమైనా చేయగలను, నా నిర్ణయాలు నేను తీసుకుంటాను, నాకు నచ్చింది నేను చేయగలను. God will one day will prove that you are weak. దేవుడు ఒక రోజున నీకు నిరూపిస్తాడు, నీవు తప్పని, నీవు బలహీనుడువు, బలహీనురాలవని. Is the Lord is speaking to you? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? Are you learning something? నేర్చుకుంటున్నారా కొన్ని విషయాలు? I think many people are silent. చాలా మంది మౌనంగా ఉన్నారే. Are you in Ziklag? సిక్లగులో ఉన్నారా? The third lesson. మూడవ పాఠం. David thought that he was free from Saul. దావీదు అనుకున్నాడు, మూడవ పాఠం, సౌలు నన్ను విడిచిపెట్టేశాడు. But actually in the end, after 1 year and 4 months, he realized that he was in a prison of Achis. సంవత్సరం 4 నెలల తర్వాత దావీదుకు అర్థమయ్యింది, సౌలు నుండి స్వేచ్ఛ పొందాను అనుకున్నాను కానీ ఆకీషు యొక్క చెరలో నేను బందీనైపోయానని. Wow. He thought, I'm free. అనుకున్నాడు, సౌలు నుండి నేను అబ్బా స్వేచ్ఛ పొందాను, నన్ను తరిమేవాడు లేడు. I'm free from Saul. సౌలు నన్ను ఇక తరవడం లేదు. But God was there with you. కానీ దేవుడు నీతో ఉన్నాడుగా, తరుముతున్నా కూడా సౌలు. I was there. I've been there where David was running. దావీదు ఎక్కడెక్కడైతే పరిగెత్తాడో ఆ ప్రాంతం అంతా నేను వెళ్ళానండి అక్కడికి. Still it is a desert. ఇప్పటికీ అది అరణ్యమే. Still it is a desert. ఇప్పటికీ అరణ్యమే అది ఇశ్రాయేలు దేశం. People can't live there. అక్కడ ఎవరు ఉండలేరు. But God was there when Saul was after him. కానీ దావీదుతో దేవుడు ఉన్నాడు, సౌలేమో దావీదును తరుముతూ ఉన్నాడు. David thought, I'm free from Saul. దావీదు ఇప్పుడు అనుకున్నాడు కదా, అమ్మయ్య సౌలు తరవడం మానేశాడు. But God had taught him, no, it is not freedom. It is a prison. దేవుడు దావీదుకు నేర్పించాడు, అయ్యో నీవు అనుకుంటున్నట్లుగా ఇది స్వేచ్ఛ కాదు, నీవు బందీవైపోయావు. It is better in the hands of God in the middle of desert అరణ్యము మధ్యలో దేవుని చేతిలో ఉండుట ఏ మంచిది than to be in the prison, under the enemy. శత్రువు భూభాగములో చెరలో ఉండటం కంటే కూడా దేవుని చేతిలో అరణ్యములో ఉండుట ఎంతో సుఖము. The Lord is showing me that some people are in prison right now. ప్రభు చూపిస్తున్నాడు, కొంతమంది అలా బందీలైపోయి ఉన్నారు సిక్లగులో.
It's you. శత్రువు చెరలో మీరు బందీలో అయి ఉన్నారు. You know that you are in Ziklag. మీకు అర్థమైపోయింది, ఇప్పటికల్లా తెలిసిపోయింది మీకు, సిక్లగులో నేను ఉండిపోయాను, చెక్కబడిపోయాను, బందీని అయిపోయాను. But some people who are about to go to Ziklag, కొంతమంది ఏమో సిక్లగులోకి వెళ్ళిపోదాం, బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. you are in the borderline. బార్డర్ దాటేద్దామా, అడిగేసేద్దాం వద్దా అన్నట్లు ఉన్నారు. Thank God you came tonight. ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారు, దేవునికి స్తోత్రం. Thank God that God has brought me tonight. ప్రభువును ఈ రాత్రి నన్ను కూడా నడిపించాడు, అందుకు దేవునికి స్తోత్రం. So that you don't have to learn all these lessons. తద్వారా ఇక దావీదు నేర్చుకున్న ఈ పాఠాలన్నీ మీరు నేర్చుకోకుండా యాద్దామని అడుగు వెనక్కి తీసేసుకుంటారు. If you want to learn that lesson, దావీదు నేర్చుకున్నట్లుగా నేను పాఠాలు నేర్చుకుంటానండి అంటే వెళ్ళండి, మరి you చేసేది can go to Ziklag. పర్లేదు, వెళ్ళొచ్చు, సిక్లగ్ వెళ్ళరండి. If not, better stop today. వద్దనుకుంటే ఈ రాత్రి అడుగు వెనక్కి తీసేసుకోవటం మంచిది. Hallelujah. హల్లెలూయా. The fourth lesson. 4వ పాఠం. David has hurt the people. David has hurt the people whom he loved. దావీదు తాను ప్రేమించిన వారినే గాయపరిచాడు. He has hurt the people who has loved. తాను ఎవరినైతే ఇంతకు ముందు ప్రేమించాడో వారిని ఇప్పుడు దావీదే గాయపరిచాడు. I've seen young girls. యవనస్తులైనటువంటి ఆడపిల్లలు, They wanted to choose that boy. ఆ పిల్లవాడిని ఏది ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకొని Going to the police station. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. Parents going and falling on the feet of the girl. తల్లిదండ్రులేమో వెళ్ళిపోయి పాప కాళ్ళ మీద పడిపోయి బతిమాలుతూ ఉంటారు. Telling, no, ma, don't. వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, నువ్వు ఇలాంటివి చెయ్యొద్దు, Please don't. దయచేసి నువ్వు ఆ నిర్ణయం I'm తీసుకోవద్దు. talking about Christian girls. క్రైస్తవ ఆడపిల్లలకి ఇలా జరగడం నేను చూశాను, వాళ్ళ గురించే చెప్తున్నాను. Careful. జాగ్రత్త. You're going to hurt your parents. నీవు నీ తల్లిదండ్రులు You're going to గాయపరుస్తావు, hurt your family. నీ కుటుంబాన్ని నీవే You're going to గాయపరుస్తావు, hurt your pastor. నీవు ప్రేమించిన నీ దైవజనుని కూడా నీవు బాధ పెడతావు. You're going to hurt the people you loved. నీవు ఎంతగానో ప్రేమించిన వారందరినీ నీవు గాయపరుస్తావు. No Ziklag. సిక్లగ్ అనేది వద్దు. Today is a prophetic word coming to you tonight. ఈ రాత్రి మరొక ప్రవచనాత్మకమైన వాక్కు మీ వద్దకు వస్తుంది. A surgery is happening tonight. ఈ రాత్రి కొన్ని శస్త్రచికిత్సలు జరిగిపోతున్నాయి. I know it's bleeding inside. లోపల కారిపోతుంది రక్తం మీకు. Some people I can see it's bleeding inside. కొంతమందికి నేను చూడగలుగుతున్నాను ఆత్మలో, కొంతమందికి లోపల శస్త్రచికిత్స జరిగిపోతుంది. Let it bleed. కారనివ్వండి, Let పర్వాలేదు. that pain happen. ఆ బాధ కలగనివ్వండి, Because పర్వాలేదు. God wants to bring you back ఎందుకంటే దేవుడు నిన్ను తిరిగి సమకూర్చడానికి into ఇష్టపడుతున్నాడు. the vision, దర్శనములోనికి ప్రభు into తిరిగి the promise. తీసుకురావాలని, వాగ్దానములోనికి, into the promise. వాగ్దానములోనికి Let it bleed. కారనివ్వండి రక్తము. The fifth lesson. 5వ పాఠం. David thought that it was happiest life. దావీదు అనుకున్నాడు, అలాగా ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోవటం భలే సంతోషంగా ఉంది అనుకున్నాడు. But he realized it became, what to say? Now కానీ త్వరలోనే గుర్తెరిగేశాడు అతడు. he thought that's the happiest choice I've made in my life. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన నిర్ణయం ఇదే అనుకున్నాడు. Now his heart and mind is saying to him, David, you made a big mistake. ఇప్పుడు తన హృదయం తన మనసు దావీదుతో చెప్తుంది, తీసుకో నిర్ణయం అని చెప్పిన హృదయం మనసు ఇప్పుడు అంటుంది కదా, తప్పు చేశావు నువ్వు అంటుంది. ఇప్పుడు Maybe you can lie to others. ఇతరులతో అబద్ధం చెప్పొచ్చు మనం, You can lie to your heart. నీ హృదయానికి మాత్రం అబద్ధం చెప్పి ఒప్పించుకోలేవే. Sometimes the wrong decision might give a temporary happiness. కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వవచ్చుగాక. Young people, listen very carefully. యవనస్తులు జాగ్రత్తగా వినండి. How many young people are there? Could you please put your hands up? యవనస్తులందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. యవనస్తులు చేతులు పైకెత్తండి. కొంచెం కనపడేటట్లు ఎత్తండి, పర్వాలేదు. Okay, all right, good. ఓకే. Is the Lord speaking to you? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? యవనస్తులైన మీతో. Are you choosing Ziklag? సిక్లగే కావాలనుకుంటున్నారా? ఇంకా మీరు You want to taste Ziklag? సిక్లగుని రుచి చూడాలనుకుంటున్నారా? Forget it tonight. ఈ రాత్రే మర్చిపోండి సిక్లగు సంగతి. See, there is something called dopamine in our brain. మన మెదడులో డోపోమైన్ అని ఒకటి ఉంటుంది.
Serotonin. There is another. ఇంకో రసాయనం ఉంటుంది సెరటోమి అని. Yeah, what do you call that? Chemical. కెమికల్, యా వి కాల్ ఇట్ కెమికల్. Dopamine. డోపమైన్ అనే ఒక రసాయనం. It's a gift of God. అది దేవుడిచ్చినటువంటి బహుమానం అని చెప్పాలి. The dopamine is given by God for our satisfaction. ఈ డోపమైన్ అనే రసాయనము మన సంతృప్తి కోసం దేవుని చేత ఇవ్వబడింది. For example, when I eat something which I like. ఉదాహరణకు నాకు నచ్చినది ఏదైనా నేను తిన్నాను అనుకోండి. For example, if I like ice cream. ఉదాహరణకి నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనుకోండి. So when I finish the cup of ice cream, ఐస్ క్రీమ్ కప్పును ఇష్టంగా నేను తినేసిన తర్వాత I get a satisfaction. నాకు అమ్మయ్య అని ఒక సంతృప్తి కలుగుతుంది. You know that satisfaction is because of dopamine. ఆ సంతృప్తి ఎందుకంటే ఆ డోపమైన్ అనే రసాయనం మెదడులో విడుదలవుతుంది. Hallelujah. హల్లెలూయా. Young people, listen very carefully. యవనస్తులు జాగ్రత్తగా వినండి. Because the dopamine, you know, for the young people, it wants to come more. యవనస్తులకి ఈ డోపమైన్ అనే రసాయనం ఎక్కువ పాళ్లలో విడుదలవుతుంది, ఎక్కువ సార్లు విడుదలవ్వగలదు. Particularly when you connect with a person. మరి ప్రాముఖ్యంగా నీకు ఇష్టమైన వారితో నీవు కలిసినప్పుడు. A girl with a boy or a boy with a girl. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు కలుసుకున్నారనుకోండి. The dopamine. వాళ్ళ మెదడులో ఈ డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. Yeah, instead of 1 drop, 10 drops. ఆ డోపమైన్ మామూలుగా ఇష్టమైన తింటే ఒక బొట్టు విడుదలైతే ఇష్టమైన వాళ్ళు కలిస్తే 10 బొట్లు విడుదలవుద్ది అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా. More satisfaction. ఎక్కువ సంతోషం, ఎక్కువ సంతృప్తి. So you want to talk with them. కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి. You want to talk with her. వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. It gives some kind of feeling. ఒక విధమైనటువంటి అనుభూతిని ఇస్తుంది అనమాట. A good feeling. ఒక మంచి తృప్తికరమైన అనుభూతి. That what drugs do to me. డ్రగ్స్ ఉంటాయి కదా, మాదక ద్రవ్యాలు అదే చేస్తాయి. అవి it increases the dopamine. ఆ మాదక ద్రవ్యాలు ఏం చేస్తాయి అంటే మెదడులో విడుదలయ్యే డోపమైన్ అనే రసాయనాన్ని ఎక్కువ విడుదలయ్యేటట్లు చేస్తాయి. Video games, your children are playing video games, it is equal to taking a drugs. మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే డ్రగ్స్ తీసుకోవటం, మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటివి ఎంత ప్రమాదమో వీడియో గేమ్స్ కూడా అంతే ప్రమాదం. That's right. It increases the dopamine. ఎందుకంటే ఈ మెదడులో జరిగే డోపమైన్ అనే రసాయనం విడుదలని ఎక్కువ చేసేస్తాయి గేమ్స్ కూడా. Once your child is satisfied to that video game, ఆ వీడియో గేమ్ విషయంలో మీ పిల్లవాడు తృప్తి చెందితే, once you are satisfied with the drug, ఆ మాదక ద్రవ్యంతో నీ ఒక్కసారి సంతృప్తి once చెందితే, you are satisfied with a boy or a girl, ఆ పిల్లవాడితోనో లేకపోతే ఆ ఆడపిల్ల విషయంలోనూ నీ ఒక్కసారి తృప్తి పొందితే, once the dopamine increases in your brain, ఆ డోపమైన్ నీ మెదడులో విడుదలవ్వడం ఎక్కువైతే nobody can bring you out of it. అందులో నుండి ఎవ్వరు మిమ్మల్ని బయటకు తీసుకురాలేరు. తిరిగి దాని దగ్గరికే వెళ్తాం. You understand? అర్థమైందా మీకు? It has something to do with your brain. మీ మెదడుతో ఇదేదో ముడిపడిన విషయం. Finish. అయిపోయింది ఇక జీవితం. You got in Siklag. సిక్లగులో మీరు పడిపోయినట్లే. That's what happened to David. దావీదుకు జరిగింది అదే. It gave him a happiness. సంతోషం. అమ్మయ్య సౌలు తరవటం లేదు. But for only 1 year and 4 months. ఒక నెల 4 సంవత్సరాలు 16 నెలలు మొత్తం. Later he learned a lesson. తర్వాత చాలా కష్టమైన పాఠాలు That is what not a real happiness. అది నిజమైన సంతోషం కాదని అర్థం చేసుకున్నాడు. Nothing equal to spend the time in the presence of God. దేవుని సన్నిధిలో సమయం గడపటంతో సమానమైన సంతోషం, సంతృప్తి ఇంకా ఏది లేదని అర్థం చేసుకున్నాడు. You want to come out of it? మీరు అందులోండి బయటకు రావాలనుకుంటున్నారా? సిక్లగులో The final lesson David learned in Ziklag is, సిక్లగులో దావీదు నేర్చుకున్న ఆఖరి పాఠం. what was attractive to David? దావీదును ఆకర్షించినది. What was beauty for David? దావీదుకు ఏదైతే సౌందర్యం అనిపించిందో, Just in 1 year and 4 months it became ugly. ఒక సంవత్సరం 4 నెలలలో దావీదు దానిని ద్వేషించటం మొదలు పెట్టాడు. అసహ్యమయ్యింది. It became ugly. అసహ్యమయ్యింది It's దావీదు. all for 1 year and 4 months. ఒక సంవత్సరం 4 నెలలే. It became ugly. ఆ తర్వాత అది అసహ్యమైపోయింది దావీదుకు.
I know many people are here in the same situation. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ ఒకప్పుడు మీకు ఏదైతే ప్రాణం అనిపించిందో, సంతోషం అనిపించిందో దాన్ని ద్వేషిస్తూ ఉన్నవారు ఇక్కడ Because ఎందరో somewhere you made a wrong decision, now you are alone. ఎక్కడో నీవు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నావు, సంతోషం అనిపించింది కానీ ఇప్పుడు నీవు ఒంటరి Because somewhere you made a wrong decision, now you realize that you are weak. ఎక్కడో నీవు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు నీవు గ్రహిస్తున్నావు నీవు బలహీనమైపోయావని. Somewhere you followed the self counseling, now you feel that you are caught up in a prison. ఎక్కడో నీవు సొంత ఆలోచనకు నీవు పని చెప్పి నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు నీవు చెరలో బంధించబడిపోయావని Because you తెలుసుకున్నావు. heard the desire of your flesh, now you have hurt the people you are loved. నీవు శరీర కోరికను ఇష్టపడి వెంబడించావు కాబట్టి నీవు ప్రేమించిన వారిని నీవు ఇప్పుడు Now you గాయపరుస్తున్నావు. have lost your happiness. నీ సంతోషాన్ని You పోగొట్టుకున్నావు, lost your joy. నీ ఆనందాన్ని పోగొట్టుకున్నావు. Now it has become ugly. ఇప్పుడు నీకు అది అసహ్యమైపోయింది. Oh, now you hate your life. ఇప్పుడు నీ జీవితాన్ని నీవు ద్వేషించడం మొదలు పెట్టావు. You don't have to live there now. ఇప్పుడు నీవు అక్కడ బ్రతకనక్కర్లేదు. ఇక. Jesus is here ఈ tonight. రాత్రి యేసయ్య ఇక్కడ ఉన్నాడు. He is here tonight యేసు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. to bring you out of Ziklag, సిక్లగు నుండి నిన్ను బయటకు to bring you out తీసుకురావడానికి, of the prison. ఆ చెర నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి. Because the call of God is in your life. ఎందుకంటే దేవుని పిలుపు నీ జీవితం మీద ఉంది. I tell you, the anointing of God is upon your life. దేవుని అభిషేకం మీ మీద ఉంది. The hand of God is upon your life. దేవుని హస్తం మీ మీద ఉంది. The plan of God is in your life. దేవుని ప్రణాళిక మీ మీద ఉంది. God will never allow you to live in Ziklag for ఇదిగో anymore. నీవు సిక్లగులోనే ఇక మీద కూడా ఉండటానికి దేవుడు నిన్ను అనుమతించడు. Tonight is the last night of your Ziklag. ఈ రాత్రే సిక్లగులో నీకు ఆఖరి రాత్రి. God is going to bring you out of it. దేవుడు నిన్ను బయటకు He is going to తీసుకురాబోతున్నాడు. hold your hands and he can remove you out of Ziklag. ఆయన నీ చెయ్యి పట్టుకొని సిక్లగు నుండి నిన్ను బయటకు విడిపించబోతున్నాడు. One thing you need to do. ఒక్క పని నీవు చేయాలి. One thing you need to do. ఒక్కటి నీవు చేయాలి. You have to accept and you have to realize, Lord, I have made a wrong decision in my life. ప్రభువా నా జీవితంలో నేను ఒక తప్పు నిర్ణయం తీసుకున్నానయ్యా అని నీవు ఒప్పుకోవాలి. That's why I lost my joy. అందుకే నా సంతోషం That's పోయిందయ్యా. why I lost my friends. అందుకే నా స్నేహితుల్ని నేను That's why I పోగొట్టుకున్నానయ్యా. lost the zeal for prayer. అందుకే ప్రార్థన చేయాలని ఆసక్తి పోగొట్టుకున్నానయ్యా. That's why I cannot sing anymore. అందుకే ఇంతకు ముందు పాడినట్లు ఇప్పుడు That's why పాడలేకపోతున్నానయ్యా. I feel away from God. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నానయ్యా. Lord, I want to come to you. ప్రభువా ఈ రాత్రి నేను తిరిగి Deliver రావాలనుకుంటున్నాను. me. నన్ను విడిపించు. I tell God is faithful to deliver you ఇదిగో tonight. ఈ రాత్రి మిమ్మును విడిపించడానికి దేవుడు నమ్మదగిన వాడు. He is moving in midst of you. నమ్మకస్తుడైన ప్రభువు మన మధ్యలో He సంచరిస్తున్నాడు. knows your situation. ఆయన నీ స్థితిని ఎరిగిన Our వాడు. God is a forgiving God. మన దేవుడు క్షమించే దేవుడు. He forgives you. ఆయన నిన్ను క్షమిస్తాడు. He heals your heart. ఆయన నీ గాయములను And బాగు He will చేస్తాడు. give you the life back. నీకు జీవితాన్ని తిరిగి You ఇస్తాడు. will be the king of నీవు Israel. ఇశ్రాయేలుకు రాజు అవుతావు. And it happened to David. దావీదుకు అదే జరిగింది. God brought him out of Ziklag. సిక్లగు నుండి దావీదును బయటకు In తెచ్చాడు. another 3 more years, ఇంకొక 3 సంవత్సరాల all తర్వాత his enemies was killed. తన శత్రువులందరూ చంపబడ్డారు. David became the king of the entire Israel. దావీదు ఇశ్రాయేలు అందరికీ రాజు అయిపోయాడు. Do you want to come out of Ziklag? సిక్లగు నుండి బయటకు రావాలనుకుంటున్నారా మీరు? Hallelujah. హల్లెలూయా. If you are the person who believes or who thinks, Lord, I've been caught in a problem. ప్రభువా ఇదిగో నేను సమస్యలో చిక్కబడ్డానయ్యా అని నీవు విశ్వసిస్తున్నట్లయితే, I need deliverance. నాకు విడుదల కావాలని I need to come out of it. దీని నుండి నేను బయటకు రావాలని నీవు I want this కోరుతున్నట్లయితే, chains to be broken. ఇదిగో ఈ గొలుసులు బంధకాలు తెగిపోవాలి Please stand, I'm going to pray for you. అనుకున్న వారు ఉన్నట్లయితే లేచి నిలబడండి. మీకోసం నేను Amen. I ప్రార్థన want you to చేస్తాను. stand, and the people who only got up in Ziklag. ఇదిగో సిక్లగులో పట్టబడిన వారు మాత్రమే లేచి నిలబడండి. Not other people. అందరినీ లేవమంటలేదు. I want only the people who are thinking that I'm in Ziklag. నేను సిక్లగులో ఉన్నానేమోనండి అన్నవారు మాత్రం నిలబడండి. I want to pray for you. మీ కొరకు ప్రార్థిస్తాను. Oh my goodness, everyone are in ఓ Ziklag. అందరూ సిక్లగులోనే ఉన్నారా? I don't know what your Ziklag. అయ్యో మీ సిక్లగ్ ఏంటో నాకు తెలియదు. I don't know what is your problem. మీ సమస్య ఏంటో నాకు తెలియదు. I don't know in what you have been caught up. మీరు దేనిచే పట్టబడ్డారో నాకు తెలియదు. But I tell you, God is a loving God. అయితే నేను మీతో చెప్తున్నాను, మన దేవుడు ప్రేమ గల దేవుడు.
దేవుడు. Come on, shout. గట్టిగా కేక వేయండి. Come on, shout, Lord. దేవునికి మొరపెట్టండి, ప్రభువా Forgive me, forgive me. రెండుగా విడగొట్టాలనుకుంటున్నాను. First, I'm going to pray for the people who are already in Ziklag. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పటికే సిక్లగులో ఉన్న వారి కోసం మొదట ప్రార్థన Already చేస్తాను. you've been caught up. ఇప్పటికే మీరు సిక్లగులో You are living a life of lies. అబద్ధాలు చెప్పే జీవితం. You have to tell lie to live every day. ప్రతిరోజు బ్రతకడం కోసం అబద్ధాలు చెప్పాలి. You hate that. దాన్ని మీరు ద్వేషిస్తున్నారు. Already you have hurt lot of people. ఇప్పటికే చాలా మందిని మీరు గాయపరిచారు. You live out of fear. భయంతోనే బ్రతుకుతున్నారు. I mean, you are living out of fear. భయంతోనే బ్రతుకుతున్నారు. Waking up every morning is a fear. ప్రతిరోజు ఉదయాన్నే లేవడంతోనే భయము. If that's you, అలాంటి వారు first ఉన్నట్లయితే I'm going to pray for you. ముందు అలాంటి వారి కోసం ప్రార్థన That చేస్తాను. kind of people pray. Please lift your hands up. అలాంటి వారు మాత్రం చేతులు పైకెత్తండి. Oh, rakana mashakaraba. Oh my God. Come on, please cry out to Lord. దేవునికి మొరపెట్టండి. Please cry out to Lord. దయచేసి దేవునికి మొరపెట్టండి. Please cry out to Lord. దేవునికి మొరపెట్టండి. Help me, Jesus. యేసయ్యా నాకు సహాయము చేయి. Help me, Jesus. యేసయ్యా నాకు సహాయం చేయి. Help me, Jesus. నాకు సహాయం చేయి నాయనా. Help me, Jesus. యేసయ్యా సహాయము చేయి. I took a wrong decision, అయ్యో Lord. తప్పు నిర్ణయం తీసుకున్నానయ్యా. I should have not done this, Lord. అయ్యో నేను దీన్ని చేయకుండా I ఉండాల్సింది. should have not done this, Lord. అయ్యో నేను ఇంతకాలం ఉండకపోవలసింది. Sorry, Jesus. యేసయ్యా నన్ను క్షమించు. Have mercy on me. నన్ను కనికరించయ్యా. Come on, cry out. దేవునికి మొరపెట్టు. Come on, cry out. మొరపెట్టండి దేవునికి. Come on, cry out. దేవునికి మొరపెట్టండి. ప్రభువా నన్ను క్షమించు నాయనా. ఆ నిర్ణయం నేను తీసుకొని ఉండకపోవలసింది. నా మనసు మాట నేను వినకుండా ఉండవలసింది. నీ మాట నేను వింటే బాగుండేదయ్యా. సిక్లగులో పట్టబడిపోయానయ్యా. నన్ను కనికరించు నాయనా. విడిపించు ప్రభువా. Come on, cry out. దేవునికి మొరపెట్టండి. Deliver me, Lord. ప్రభువా నాకు విడుదలివ్వు. I hate this life. ప్రభువా ఈ జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను. I don't want to lie anymore. మరలా ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. I don't want to fear men, oh God. ప్రభువా నేను మనుషులకు I భయపడాలనుకోవట్లేదు. don't want to hurt my pastor. మా పాస్టర్ గారిని నేను బాధ I పెట్టాలనుకోవట్లేదు. don't want to hurt my family. నా కుటుంబాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. Please, Lord. ప్రభువా దయచేసి Deliver me out of ఓ Ziklag. సిక్లగు నుండి నన్ను విడిపించు. Deliver me out of Ziklag. సిక్లగులో నుండి నన్ను విడిపించు. Jesus is here right now. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. Jesus is moving around. యేసయ్య మన మధ్యలో He is సంచరిస్తున్నాడు. holding your hand. ఆయన నీ చేయి He is పట్టుకున్నాడు. holding your hand. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. Child, come out of it. ఓ నా బిడ్డ బయటకు రా. I break the chains. ప్రతి బంధకములు తెగిపోవును. I break the chains of Ziklag. సిక్లగనే బంధకాలు ఇప్పుడు తెగిపోవును. I break in the name of Jesus. యేసు నామములో సిక్లగనే I break బంధకాలు in the blood of Jesus. తెంచి వేస్తున్నాను. యేసు రక్తపు శక్తి ద్వారా Come out of it. బయటకు రా. Come out of it. సిక్లగు నుండి బయటకు రా. Come out of it. సిక్లగు నుండి బయటకు రా. Come out of నీవు it. అక్కడి నుండి బయటకు రా. Tonight is the last ఈ day. రాత్రి నీకు ఆఖరి రాత్రి. You're going to see a miracle tomorrow morning. నీవు రేపటి గొప్ప దినాన్ని Oh, చూడబోతున్నావు. you're going to see a miracle. ఒక అద్భుతం A చూడబోతున్నావు. door is going to be open for నీ you. కొరకు ద్వారాలు A door is తెరవబడుతున్నాయి. going to be open for నీ you. కొరకు ద్వారాలు You're going తెరవబడుతున్నాయి. to come back. ఓ You're going to సంతోషము. come. You're going to come back. నీవు తిరిగి రాబోతున్నావు. Joy of the salvation. రక్షణ ఆనందము. The joy of the salvation రక్షణ ఆనందం is coming upon నీ you. మీదకు దిగి Come on, put వస్తుంది. your hands together. చప్పట్లు కొట్టి ప్రభుని The స్తుతించండి. joy of the ఓ salvation. రక్షణ ఆనందం నీ మీదకు దిగి వస్తుంది. The joy of the salvation రక్షణ ఆనందం నీ మీదకు దిగి is వస్తుంది. renewed. ఓ నూతన పరచబడుతుంది. It's renewed. రక్షణ ఆనందం నూతన పరచబడుతుంది. renewed. నూతన పరచబడుతుంది. Shakaragalagaba. Healing happening. స్వస్థతలు జరుగుతున్నాయి. Healings happening. స్వస్థతలు జరుగుతున్నాయి. Oh, the consequences ఇదిగో ప్రతిఫలాలు all been removed. అన్ని In the తొలగించబడ్డాయి. name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో.
If you are ready to come out of Ziklag, సిక్లగు నుండి రావడానికి నీవు బయటకు రావడానికి సిద్ధమైతే God is 100% ready to bring you out of it. నిన్ను దాని నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు 100% సిద్ధంగా It ఉన్నాడు. all can happen in one day. ఒక్క దినములో జరగగలదు. It all happen in one day. ఒక్క రోజులోనే జరిగిపోయింది. It all can happen one day. ఒక్క రోజులో జరగగలదు. David goes to God. దేవుని దగ్గరకు వచ్చాడు దావీదు. David goes to God. దేవుని యొద్దకు వచ్చాడు దావీదు. Yes, Lord, deliver me. ప్రభువా నన్ను విడిపించు. God said to David, దావీదుతో దేవుడు అన్నాడు, you will redeem everything back. ఇదిగో నీవు మొత్తము శత్రువు తీసుకొని పోయిన మొత్తాన్ని తిరిగి తెస్తావు. You will redeem it. మొత్తాన్ని విమోచించుకొని Tonight వస్తావు. the word is coming to you. ఈ రాత్రి నీ యొద్దకు ఒక మాట. You will redeem everything you lost. నీవు పోగొట్టుకున్న దానంతటిని తిరిగి The పొందుకుంటావు. lost joy. పోయిన ఆనందం, The lost family. పోయిన కుటుంబం, The lost everything. పోగొట్టుకున్న సమస్తము You will 100% redeem it back in the name of Jesus. యేసు నామములో సమకూర్చుకుంటావు. Hallelujah. హల్లెలూయా. I want to pray for the second group. ఇప్పుడు రెండవ గుంపు కోసం ప్రార్థన చేస్తాను. I want to pray for the second group. రెండవ గుంపు The group who are about to take a decision in their life. వారి జీవితంలో సిక్లగులోనికి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకోబోతున్న వాళ్ళు. Are you going to take a wrong decision? తప్పు నిర్ణయం తీసుకుంటావా? Have you planned to take a decision? అలాగా అడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నావా? Is your desires are saying what you're taking is a right decision? నీ కోరికలు చెప్తున్నాయా నీ నిర్ణయం సరి అయినదే అని? My dear young girl, నా ప్రియ యవనస్తురాలా, the Lord is speaking to you ప్రభువు tonight. నీతో మాట్లాడుతున్నాడు ఈ You రాత్రి. think what you're doing is right, నీవు అనుకుంటున్నావు నీవు చేస్తున్నది but సరి the అయినదే Lord అని. says stop it. ప్రభు అంటున్నాడు ఆపో, He says stop it. ఆగో, It's not right. అది సరికాదు. You're going towards destruction. నీవు నాశనము వైపు పరిగెడుతున్నావు. Don't go into the enemy territory. శత్రువు యొక్క భూభాగములోనికి అడుగు పెట్టొద్దు. God's plan upon your life is a great plan. నీ జీవితం మీద ఉన్న దైవ ప్రణాళిక ఎంతో గొప్పది. Wait for another one more year. ఇంకొక సంవత్సరం ఆగు. Your harm and life partner is coming. నీ జీవిత భాగస్వామి నీ దగ్గరకు వస్తాడు. Leave him. విడిచిపెట్టు. Leave him. ఇప్పుడున్న వాడిని విడిచిపెట్టు. Leave him. విడిచిపెట్టు. Wait ఆగు. before you take that decision. ఆ నిర్ణయం తీసుకునే ముందు, Before you change that job. ఆ ఉద్యోగాన్ని నీవు మారే ముందు, Before you change the church. సంఘాన్ని నీవు మార్చే ముందు Wait. ఆలోచించు. Wait. ఆగు. The miracle is there only. అద్భుతము అక్కడనే ఉంది. Where you are, you're going to see the miracle. నీ ఉన్న చోటనే నీవు అద్భుతము పొందుతావు. You want to change your job? ఉద్యోగం మారాలనుకుంటున్నావా? You want to change a career? నీ వృత్తిని మార్చుకోవాలనుకుంటున్నావా? You feel it's a waste of time? జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావా? Every decision you're taking is a failure? నీవు తీసుకుంటున్న నిర్ణయాలు విఫలమైపోతున్నాయి అనుకుంటున్నావా? God is testing you. దేవుడు నిన్ను He's పరీక్షిస్తున్నాడు. testing your faith. ఆయన నీ విశ్వాసమును పరీక్షిస్తున్నాడు. He's testing whether you're going to trust him. నీవు ఆయనను నమ్ముతావా లేదా అని పరీక్షిస్తున్నాడు. Don't change the situation. పరిస్థితిని మార్చవద్దు. The Lord's word is coming to you. Wait. దేవుని వాక్కు నీకు వస్తుంది. ఏమంటున్నాడంటే ఆగి చూడు, ఎదురు చూడు. Have I not led you until today? ఇంతవరకు నేను నిన్ను నడిపించలేదా? The Lord says, I will lead you through. ఇక మీదట కూడా నేనే నడిపిస్తాను. Even through the valley of shadow of death, I will lead you. మరణాంధకారపు లోయ గుండా కూడా నేనే నిన్ను నడిపిస్తాను. Wait until I do a miracle in your నేను life. నీ జీవితంలో అద్భుతము చేసేటంత వరకు ఎదురు చూడు. Don't take a hasty decision. నీవు అనవసర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. God has a great plan in your life. దేవుడు మీ జీవితం పట్ల గొప్ప ప్రణాళిక Put కలిగి your hands ఉన్నాడు. together and give glory to చప్పట్లు God. కొట్టి దేవుని నామాన్ని స్తుతించండి. Glory to Jesus. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని Glory to మహిమపరచండి. Jesus. యేసయ్యకు మహిమ. Your Ziklag is ఓ over. నీ సిక్లగు నుండి నీవు బయటకు Your Ziklag is వచ్చేసావు. over. నీ సిక్లగు అయిపోయింది. Your Ziklag is నీ over. సిక్లగు నీ మీదగా Oh, your దొర్లించబడిపోయింది. Ziklag is over. నీ సిక్లగు నుండి నీవు విడిపించబడ్డావు. Hallelujah. హల్లెలూయా. Give glory to God. యేసయ్యకు
యెహోవాకు మహిమ చెల్లించు. Give glory to God. దేవునికి మహిమ చెల్లించు. The sun is going to shine. ఓ నీ సూర్యుడు ప్రకాశించబోతున్నాడు. The sun is going to shine. నీ సూర్యుడు ప్రకాశించబోతున్నాడు. You're going to see miracles. నీవు అద్భుతములు చూస్తావు. Going to see deliverance. నీవు విడుదలను చూస్తావు. You will redeem everything back. నీవు సమస్తమును తిరిగి సంపాదించుకుంటావు. It's going to start from today. ఈ రోజు నుండే మొదలవ్వబోతుంది. It's going to start from today. ఈ రోజు నుండే అది మొదలవ్వబోతుంది. It's starting right now. ఇప్పటి నుండే మొదలవ్వబోతుంది. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Put your hands together and give glory to God. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అందరూ ఒక నిమిషం మీరున్న స్థలంలో ఒక నిమిషం కూర్చోండి. ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు? ఎంతమంది విన్నారు? సౌలులా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, ఇంకా నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత మహిమోన్నతమైన సందేశం! ప్రతి ఆత్మీయుడు కూడా సిగ్గులకులోనే బతుకుతున్నాడు. వీళ్ళు కుదిరితే దైవజనుడిని 15వ తారీఖు మార్నింగ్ రమ్మన్నాను. ముగింపు రోజు, ఆఖరి రోజు మార్నింగ్. కానీ వెసులుబాటు లేదు. ప్రార్థన చేయండి. నేను వారి నోటి నుండి చాలు వారుతున్నప్పుడు సంఘానికి నేను ఏ సందేశం కావాలని కోరుకున్నానో వారితో వ్యక్తిగతంగా 2-3 నిమిషాలు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు. జీవితాల్లోనికి తొంగి చూసి మాట్లాడారు. ఎంతోమంది మనలో సిగ్గులకులోనే ఉన్నాం. 8 సంవత్సరాలు సంరక్షించిన సంరక్షణను కాదని శత్రు పాలెంలోకి వెళ్ళిపోయాం. రక్షణ కొరకు సిగ్గులకు వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడుతూ బ్రతకాల్సి వచ్చింది. ప్రేమించే వారిని కోల్పోవలసి వచ్చింది. సర్వం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సిగ్గులకులో నుండి అనేక పాఠాలు 1 కాదు 2 కాదు ఎన్నో దేవుడు మనతో మాట్లాడాడు. ఖచ్చితంగా ఇది మన ఆత్మీయ జీవితాలకు మేలు చేస్తుందని నమ్ముతున్నాను, విశ్వసించాను. నేను స్వనిర్ణయాలు అనే మాట ఎన్నిసార్లు వచ్చింది మీరు గమనించారో లేదో? ఈ 42 దినాల్లో వచ్చిన ప్రతి దైవజనుడు మాట్లాడిన మాట సుసిద్ధం, స్వనిర్ణయం. సుసిద్ధం, స్వనిర్ణయం. అది ఎంత ప్రమాదకరమైనదో దైవజనుల నోటి నుండి మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో విజయాలు చూసిన ఆఖరికి దావీదు కూడా స్వసిద్ధాన్నే చేసి సర్వాన్ని పోగొట్టుకున్నాడు. వచ్చిన ప్రతి దైవజనుడు వినండి, యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉన్నాయి వర్తమానాలు. స్వనిర్ణయాలు చేసి స్వసిద్ధాలు చేసి ఇలా బలైపోయారు. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఒక మహిమ గల పరిచర్యలో మనం ఉండటం మనకు ఆశీర్వాదం. ఉదయం కూడా
నీ సమస్యలకు పరిష్కారం నీ యొద్దనే ఉన్నది, నీ యొద్దనే ఉంది. దాన్ని నువ్వు గ్రహిస్తే ఆ సమస్య ముగింపు అయిపోతుంది. ఉదయం ఒక లోతైన విశ్లేషణాత్మకమైన సందేశం. ఇప్పుడు మరలా దేవుని చిత్తమైతే మరలా మధ్య రోజుల్లో ఎప్పుడైనా మిగిలిన టైంలో మంచి కోడికి పెట్టుకొని పిలుచుకుందాం. ఉపవాసుకోవడం జరుగుతుంది కదా. ఇలాంటి దైవజనులు అవసరం, సమాజానికి అవసరం. రోజు నాలాంటి వాడు బోధించడం అంత బాగోదు. నేనైతే తృప్తి పడ్డాను ఈ 2 సందేశాలకు. చాలా చాలా అంటే ఎంతంటే అంత సంతోషపడ్డా. సంఘానికి, నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, శరీర సంబంధమైన బిడ్డలకు అన్ని కోణాలు భర్తీ చేస్తూ దేవుడు ప్రతి మాట అలా 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 మన బొడ్లో వేసేసాడు. నేను నమ్మాను, నేను విశ్వసించాను. ఎంతమంది విశ్వసించారు? మరి సిగ్గులక్కులోనే ఉంటావా? పోతావు. సిగ్గులక్కును విడిచి వస్తే ఇశ్రాయేలుకు నువ్వు రాజు కాబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమకరంగా 42 దినాలు ముగించబడ్డాయి. రేపు పగలు, రేపు రాత్రి మన మధ్యలో దేవుని వాక్యోపదేశం చేయటానికి అభిషక్తులు, దైవజనులు, పెద్దవారు, తండ్రి సమానులు వర్గీసాయి గారు రేపు పగలు రాత్రి కూడా వారు రేపు వాక్యోపదేశం చేయడానికి ఇష్టపడుతున్నారు. పెందలకడ సిద్ధపడండి. ఎవరు వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకండి? దేవుడు అనేకులను పిలిచాడు. విందు సిద్ధముగా ఉంది రండి అని అందరికి ఆహ్వానం పంపాడు. కానీ అందరూ రాలేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు ఎవరో నేను రోజు మీకు చెప్పటం, రండి రండి అని మీకు చెప్పడం అనవసరమైన విషయం. ఈ మిగిలిన 7 రోజులు లేదా 8 రోజులు ఏర్పరచబడిన వారు ఎవరున్నారో వారు మాత్రమే రండి. ఏర్పరచబడిన వారు ఎవరున్నారో మీ పిల్లలను తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మీ పిల్లల్ని తీసుకొని రండి. మీ బంధువులు దేవుని ఏర్పాట్లో ఉన్నారనుకుంటే వారిని పిలవండి. నేను మిమ్మల్ని బలవంతం చేయదలస్తలేదు. ఏర్పాట్లో ఉన్నవారు రండి, దేవుని వాక్యాన్ని వినండి. ఒక సేవకునిగా నేనేం చేయాలో మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వాని వలె నేను పనిచేస్తున్నా. నా పని నేను చేస్తున్నా. దాన్ని దుర్వినియోగపరుచుకుంటే నష్టం మీదే. చాలా మందిని సన్నిధిలో ఉండి తీసుకుపోవాలని చూస్తుంది. సన్నిధిలో ఉండనివ్వకుండా, ఆరాధనకు రాకుండా ఉండనివ్వకుండా చేస్తుంది. అది సైతాను ప్రణాళిక. మిమ్మల్ని గలిబిలి చేసేస్తుంది. తొందర చేసేసి సిగ్గులకు వెళ్ళు, ఈ అపాయం